అందరికీ గుడ్ ఈవినింగ్. యువకులు కొత్త దారులు వేస్తారు అని అందరికీ తెలుసు. బహుశా ఇది సభ నిర్వహణలో ఇదొక కొత్త దారి. అధ్యక్షుడే అందరినీ వేదిక మీద ఇవ్వడం. ముందుగా ఈనాటి వక్త తన వ్యాసాల ద్వారా, తన రచనల ద్వారా మాకెందరికీ స్ఫూర్తినిచ్చిన అన్న గంటా చక్రపాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అట్లానే ఈనాటి ఈ పుస్తకం ఆవిష్కర్త తమ్ముడు, ప్రముఖ సినీ దర్శకుడు, దానికన్నా ముందు నాకెంతో ఇష్టమైన కవి వేణు ఉడుగులని వేదిక మీకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అట్లానే ఈనాటి ఆత్మీయ వాక్యం చెప్పవలసిన నేను ప్రేమగా పిలుచుకునే తమ్ముడు కామ్రేడ్ అరుణాంక్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే ఈనాటి కథానాయకుడు అనే మాట ఎందుకులే కానీ తమ్ముడు నేను ఒకటి గమనించాను. మామూలుగా అంటే కొంచెం అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళి చెప్తున్నానేమో. అంటే నేను వరంగల్ నుంచి వచ్చాను, తను అటు గోదావరి కానీ ఐడియా నుంచి వచ్చాడు. ఈ పంతుల పిల్లలకి వేరే వాళ్ళని అంత ఈజీగా అన్న అనడానికి ఇష్టపడరు, సారనే అంటారు. ఇన్నేళ్ల పరిచయంలో ఎప్పుడైనా సారనే అంటాడు. సో నరేష్ని వేదిక మీకు కావాల్సిన కోరుతున్నాను. ఇంకొక వక్త అల్లంనారాయణ అన్న దారిలో ఉన్నారు, రాగానే వస్తారు. తర్వాత మరొక ఆత్మీయ వాక్యం చెప్పవలసిన ఆర్కే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆర్కే గారు తన ప్రచురణల ద్వారా ఎంతో స్ఫూర్తివంతమైన పుస్తకాలు అందించారు తెలుగు సాహిత్యానికి. బహుశా ఇక్కడ ఉన్న కొద్దిమంది తెలియకపోవచ్చు, సో అందుకే చెప్పడం. ఈ పుస్తకం మీద మాట్లాడవలసిన రచయిత్రి రిషిత గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అంతే కదా, అది సరే. లేదమ్మా, సభ మర్యాద ఇక్కడే కూర్చోవాలి. సరే, అందరూ కొద్దిసేపు నిశ్శబ్దం పాటిస్తే మనం సభ ప్రారంభిద్దాము. అధ్యక్షుడిగా అంటే ఈ సభ నిర్వహిస్తున్న వాడిగా, అధ్యక్షుడు అనే మాట ఎందుకు కానీ, ఈ సభ నిర్వహిస్తున్న వాడిగా పుస్తకం లోపలికి నేను ఇప్పుడే పెద్దగా వెళ్ళను. మాట్లాడే క్రమంలో మధ్య మధ్యలో కొంత ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నిజానికి ఇట్లా మనం ఇప్పుడు సరదాగా మాట్లాడుకుంటున్నాం కానీ నాకు వ్యక్తిగతంగా గత 2-3 రోజులుగా ఈ పుస్తకమే చదువుతున్నాను. దాదాపు అంటే ఇది తన జ్ఞాపకాలని అంటే సింగరేణి బొగ్గుబాయి తవ్వకాల్లో మాయమైపోయిన తన ఊరికి సంబంధించిన జ్ఞాపకాలని కథల రూపంలో చెప్పాడు. మొత్తం అక్కడి మనుషులు వీటన్నిటినీ కథల రూపంలో చెప్పాడు. అవన్నీ చదువుతూ ఉంటే దాదాపు ఒక 70-80% ఆ కథల చివర చాలా దుఃఖంగా అనిపించింది. బహుశా ఇక్కడ ఈ పాటికి చదివిన వాళ్ళకైనా వాళ్ళు ఎవరైనా ఇదే ఫీల్ అయి ఉంటారని అనుకుంటున్నాను నేను. స్థూలంగా ఈ పుస్తకం ఈ పుస్తకం వచ్చేసి సింగరేణి బొగ్గుబాయి తవ్వకాల్లో మాయమైపోయిన తన ఊరికి సంబంధించిన, అంటే ఇప్పుడు చూసుకోవడానికి తనే ముందు మాటలు ఒక మాట రాసుకున్నాడు. అలెక్సేలీ కన్నా వెళ్ళి చూడటానికి ఒక ఊరు మనుషులు కనిపించారేమో కానీ ఇప్పుడు ఊరు కూడా లేదు చూసుకోవడానికి అని చెప్పేసి. సో అక్కడి జ్ఞాపకాలని కథలుగా తను చెప్పాడు. అరుణాంక్ ఒక మంచి ముందు మాట రాసి ఒక మంచి మాట అన్నాడు. మనుషులందరినీ సామూహికంగా చంపడాన్ని మనం జెనోసైడ్ అంటాము, మరి ఊళ్ళనే మాయం చేసేదాన్ని ఏమని అడగాలో, ఏమని పిలవాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి. సరే, ఈ మాట్లాడే క్రమంలో మళ్ళీ నేను మీతో ఇంకొన్ని విషయాలు పంచుకుంటాను. ఒక్క మాట చెప్పి నెక్స్ట్ అంకంలోకి వెళ్దాము. ఇక్కడే
ఒక సభ జరిగింది. వసుధేంద్ర అని కన్నడ రచయిత, మీరు అంతా వినే ఉంటారు. తేజో తుంగభద్ర అని తను గొప్ప నవల రాశాడు. దానికి సంబంధించి చర్చ ఇక్కడ జరిగినప్పుడు నేను తనతో చాలాసేపు మాట్లాడాను. అతను చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రీసెర్చ్ కోసం, అంటే ఆ నవలకు సంబంధించిన రీసెర్చ్ కోసం అతను ఎక్కువగా ఆధారపడింది. అంటే పాశ్చాత్య దేశాలకి మనకు ఉన్న తేడా ఎక్కడుంది అని చెప్తూ అతను ఏమన్నాడంటే, చాలామంది తెలిసిన విషయం కూడా ఏంటంటే, వాళ్ళు పాశ్చాత్య దేశాల్లో చాలా వరకు చరిత్రగా రాసుకుంటారు. మన దగ్గర ఆ సంప్రదాయం లేకపోయింది. అందువల్ల ఈ ఫిక్షన్ రాసే క్రమంలో అతను ఎక్కువ సార్లు ఇక్కడ సాహిత్యం మీదనే ఆధారపడ్డాడు. అంటే మన విజయనగర సామ్రాజ్యం ఆ సమయంలో వచ్చిన ఆ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాల మీదే తను ఎక్కువ ఆధారపడ్డాడు. అంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక కవి అయినా రచయిత అయినా ఒక రచన చేసే క్రమంలో, అంటే చాలా సీరియస్ రచనలు చేసే క్రమంలో కేవలం తన ఫీలింగ్స్, తన బాధను మాత్రమే చెప్పడం లేదు. ప్యారలల్గా చరిత్రని, ఆ కాలం తాలూకు మానవ సంబంధాలని, సంస్కృతిని, వీటన్నిటినీ కూడా ప్యారలల్గా రికార్డు చేస్తూ వెళ్తున్నాడు. బహుశా ఇది ఎవరూ చెయ్యని విషయం, ఏ విశ్వవిద్యాలయాలు చెయ్యని విషయాన్ని ఒక రచయిత చేస్తాడు. బహుశా ఆ కోణంలో చూసినప్పుడు ఈ మంగళపల్లి కథలు కూడా, మెమరీస్ ఆఫ్ మంగళపల్లి కూడా చాలా, అంటే మీకు పుస్తకం చదివితే అర్థమవుతుంది ఎంత బాగా రికార్డ్ అయినా. అంటే ఎక్కడ తను పనుగట్టుకొని రికార్డు చేసినట్టుగా ఉండదు. ఆ కథ చెప్పే, ఆ అనుభవాలు చెప్పే క్రమంలో అవన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఆ ఊళ్ళో మనుషులు ఎట్లా ఉన్నారు, కులం ఎట్లా ఉంది, సంస్కృతి ఎట్లా ఉంది, ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. తొలి కాపీని నరేష్ అమ్మగారు, అనసూయ గారు లక్ష్మి గారికి అందజేస్తారు. నరేష్ వాళ్ళ అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంటారు లక్ష్మి గారిని. సో ఇది ఒక అరుదైన దృశ్యం. వాళ్ళ శిలాలలిత గారిని యాకూబ్ అన్న ఆదేశం పక్క నుంచి అంటే ఒక అనుబంధం ఏంటంటే, అనుకోకుండా తన మొదటి కవిత్వ పుస్తకం నిశ్శబ్ద కూడా నేనే అధ్యక్షత వహించాను. బహుశా ఆ సెంటిమెంట్తో అనుకుంటా నువ్వే ఉండాలి ఈ పుస్తకానికి కూడా అన్నాడు. నిజాన్ని నేను కొంచెం ఇబ్బంది పడ్డా. ఎవరెవరు వస్తున్నారు అంటే, గంటా చక్రపాణి గారు, అల్లం నారాయణ ఇద్దరు వస్తున్నారంటే, వాళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చోవడం ఏంది, అసలు అధ్యక్షత వహించడం ఏంది, వద్దని చెప్పాను. కానీ లేదు వేణు అరుణ అనుకుంటారంటే, ఓకే ఆర్కే గారు ఉంటారంటే ఓకే అయితే కూర్చుంటాను. ఇప్పుడు ఎందుకంటే గంటా చక్రపాణి అన్న కానీ అల్లం నారాయణ వాళ్ళ వ్యాసాలు చూస్తూ చాలా స్ఫూర్తి పొందిన వాళ్ళం. అంటే వాళ్ళని ఎక్కడో ఇట్లా చూసిన వాళ్ళం కదా. సో వాళ్ళు కూర్చుని మాట్లాడే సభలో మనం అధ్యక్షత వహించడం ఏంటని ఒక చిన్న ఇది. నిజానికి వేణు కానీ అరుణం కానీ మాకన్నా చిన్నవాళ్ళు అయినా కూడా వెరీ ఇన్స్పైరింగ్. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన వేణు మాట్లాడతాడు. సరే అండి. ఆయన కేవలము అంటే ఇంతమంది కవుల ముందు నేను మాట్లాడడం అనేది అంటే ఆయన ఒక ప్రామిస్ చేశాడు, ఏం లేదన్నా ఆవిష్కరించి మీరు కూర్చోండి, మిగతాది మన వాళ్ళు మాట్లాడడానికి చాలామంది ఉన్నారు అన్నాడు. సో అందరికీ నమస్తే అండి. అంటే అభివృద్ధి పేరిట జరిగినటువంటి జీవన విధ్వంసాన్ని,
సాంస్కృతిక విధ్వంసాన్ని ఇందులో ఒక సబ్కాన్షియస్గా చర్చ పెట్టడం జరిగింది. నాకు మొదటి మెమొరీ ఇట్లా చదవగానే అక్కడే ఆగిపోయాను నేను. యాక్చువల్లీ మంగలి ఘట్టమ్మ, మంగలి ఘట్టవ్వ అంటే మంత్రసాని మంగలి ఘట్టవ్వ దగ్గర నేను ఒకసారి లైఫ్ నాది స్ట్రక్ అయిపోయింది. అంటే ఒకసారి థాట్ ప్రాసెస్ అంతా ఆగిపోయింది. ఎందుకంటే నేను పుట్టింది కూడా ఒక మంత్రసాని చేతిలో పుట్టడం వల్ల ఒకసారి నేను నా రూట్స్లోకి నేను వెళ్ళే ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ నాకు ఇది కలిగింది. ఇలా చాలామంది జీవితాలని ఈ పుస్తకంలో లొకేట్ చేయబడినాయి. ఇంకా మంచి కథలు, ఇంకా మంచి వర్క్స్ నరేష్ రాస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. స్వాగతం అమ్మాయి. ఇప్పుడు మన పని ఇంకొంచెం సులువైంది. ఈ పుస్తకంలో చాలా ప్రస్తావనలు ఉన్నాయి. అంటే అవి తన అనుభవంలో ఉన్న విషయాలు. ఇప్పుడు నడుస్తున్నదంతా మోర్ నేటివ్ ఈజ్ మోర్ యూనివర్సల్. మనం ఎంత నేటివ్ దీన్ని చెప్తే అంత యూనివర్సల్ అనే ఇదే నడుస్తుంది కాబట్టి విశ్వవ్యాప్తంగా. ఇక్కడ ఈ పుస్తకంలో ఇంతకుముందు తమ్ముడు వేణు చెప్పినట్టు మొట్టమొదటి కథే అంటే వాళ్ళ అవ్వ, అంటే వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మకు సంబంధించిన ఒక అనుభవం చెప్తాడు. ఈ కథలు చదువుకుంటూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ మంత్రసానిగా చేసిన ఇంకొక అనుభవం చెప్తాడు. కానీ రెండిట్లలో అంటే ఒక తరం మారింది. ఒక తరం మారిన తర్వాత కూడా కులం తాలూకు అవమానం అట్లానే కొనసాగుతుంది అనేది చాలా తన అనుభవం చెప్తూ ఉంటాడు మనకు. అంటే నాకు పర్సనల్గా అయితే ఆ కథ దగ్గరికి వచ్చేసరికి, అంటే ఆ అనుభవం దగ్గరికి వచ్చేసరికి అసలు అది పూర్తి చేయగానే లోపలంతా చాలా దుఃఖంగా అనిపించింది. ఇప్పుడు ఈ పుస్తకం మీద విపులంగా మాట్లాడతారు అన్న గంటా చక్రవర్తి. ఆయన కూడా అంటే ఎందుకంటే ఆయన కూడా ఈ అభివృద్ధి తాలూకు విధ్వంసం తాలూకు బాధితుడు. సో కాబట్టి ఆయన మాట్లాడితే మరి కాస్త ఇంకా విపులంగా ఉంటుందని. వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా చాలా కొత్త జనరేషన్ పిల్లల్ని ఇక్కడ చూస్తున్నాను. కథల మీద లేదా సాహిత్యం మీద ఇంత అభిమానం ఉన్నటువంటి వీళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను పెద్ద సాహిత్యము, కథలు వీటికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. అయినప్పటికీ కూడా నాకు నరేష్ ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రమ్మన్నారు. నేను ఒకటే అనుకున్నాను, సరే నీది నాది ఒకే కథ కాబట్టి ఇక్కడికి వస్తే కొంచెం బాగుంటుంది, నేను కూడా కొంత బాధలో భాగస్వామిని అవుతానేమో అని అనుకున్నాను. నేను నిజానికి ఈ పుస్తకం తీసుకొని ఎందుకు అనుకున్నాడేమో సడన్గా ఫోన్ చేసి నేను ఇంటికి వచ్చి పుస్తకం ఇస్తానన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన పోయిన తర్వాత పుస్తకం ఓపెన్ చేస్తే నిజంగా కూడా నా వల్ల కాలేదు ఆ పుస్తకాన్ని చదవడం. సరే, ఈ పుస్తకంలో 21 కథలు ఉన్నాయి. 21 వేరు కథలు కాదు, 21 ఉమ్మడి దుఃఖానికి సంబంధించినటువంటి ఒకే పాత్ర తన జీవిత గమనం మొత్తం చెప్పేటువంటి కథలు దీనిలో ఉన్నాయి. ముందు మాట రాసిన మిత్రుడు విశ్వనాథన్ సార్ అనుకుంటాను, వారు చెప్పినట్టుగా అది కథలు కాదది, అది చరిత్ర. ఆ చరిత్ర అనేది ఆ బాధలకు సంబంధించిన తలపోత అని ముందు మాటలో అరుణాం కూడా రాసిన. అంటే ఒక మనిషి ఒక అల్ట్రా మోడర్న్ రచయితగా ఉండి లేకపోతే వృత్తులలో ఉండి హైదరాబాద్లో ఉండి రోజు ఫేస్బుక్లో రకరకాల విన్యాసాలు చేసేటువంటి సూఫీ వెనుక ఇంత దుఃఖం, ఇంత బాధ ఉంది అనేది నాకు నిజంగా అర్థం కానటువంటి సమస్య. అఫ్కోర్స్ నిర్వాసులందరూ కూడా అదే పద్ధతిలో ఉంటారు, అట్లనే ఉంటారు. వాళ్ళ గతాన్ని, అంటే సూఫీ అంటేనే ఏదో డెఫినేషన్లో తన బాధ, తన గొడవ, తన గోల అంతా రోజు భగవంతునికి నివేదించుకుంటూ పోయేటువంటి
ఒక ఫకీర్ జోలెలో, అంటే ఇప్పుడు చాలామంది ఫకీర్లు ఉన్నారు కాబట్టి ఆ ఫకీర్ కాకుండా, జోలె వేసుకొని ఫకీరే కాకుండా తన ఒక 3 దశాబ్దాల జీవిత జ్ఞాపకాల్ని మోసుకుంటూ పోతున్నటువంటి సూఫీ ఆ కథల్లో కేవలం తన జ్ఞాపకాలు మాత్రమే రాలేదు. తన జ్ఞాపకం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది మిత్రుల ప్రస్తావన, వాళ్ళతో తన జీవితం పెనవేసుకున్నటువంటి పద్ధతి, కుటుంబ సభ్యుల ప్రస్తావన, వాళ్ళకు సంబంధించి తన జీవితం మలుచుకున్నటువంటి పద్ధతి, ఇవన్నిటిని చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చినాడు. ఇందాక మిత్రుడు విజయ్ చెప్పినట్టుగా దీనిలో 3 మంగలి కథలు ఉన్నాయి. ఒకటి మంగలిపల్లి ఎట్లా వచ్చిందనే ఒక కథ ఉంది. మంగలి అనే వృత్తి ఎంత ఒక హీనమనే మాట వాడలేం, కానీ సమాజము మంగళ్ళని ఎట్లా చూస్తుంది అనేది ఆ 3 కథల్లో కూడా చాలా దుఃఖంతో బాధతో వ్యక్తం చేస్తుంటాడు. నిజానికి చాలా మోడర్న్గా మెమరీస్ ఆఫ్ మంగళపల్లి అని అన్నాడు, కానీ ఇది ఒక మనాది టైపు. అంటే మన మనసులోంచి విడిపోని ఒడవని దుఃఖం ఎట్లాగైతే ఉంటుందో ఈ కథల నిండా ప్రతి మలుపులో కూడా ఆ దుఃఖం ఉంటుంది. సరే, నేను కథలన్నిటికీ సంబంధించి చెప్పను, చాలా చిన్న అద్భుతంగా ఒకసారి కూర్చుంటే అందరూ చదివేస్తారు కాబట్టి ఆ వివరాల్లోకి పోను. కానీ తన బాల్యంలో తన జీవితాన్ని మెరుగుపరిచినటువంటి మిత్రులను యాద్ చేసుకుంటుంటే నిజంగా కూడా చాలా ఆనందం వేస్తుంటే చదువుతుంటే. కానీ చివరికి పోయేసరికి ఆ మిత్రుడు ఉండడు. ఆ మిత్రుడు ఏదో ఒక రకంగా, అంటే నిజానికి దీని నేపథ్యం ఏమిటంటే, ఈ పుస్తకానికి సంబంధించిన నేపథ్యం, నేను ఆ పుస్తకంతో మమేకమవడానికి ఇంకో కారణం ఏంటంటే, బహుశా సూఫీ పుట్టకముందు 1977, 78, 79 ఆ ప్రాంతంలో నేను గోదావరి ఖండ్లో రామగుండం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను. మా రూములలో, మా హాస్టల్లో, మా చుట్టుపక్కల ఈ మంగల్పల్లె, వకీల్పల్లె లేదా పెద్దంపేట, అంతర్గాం, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి రూమ్మేట్స్, హాస్టల్ మేట్స్ చాలామంది ఉండేవాళ్ళు. చాలామంది చిన్నపిల్లలు, 6వ తరగతి అంటే 7వ తరగతి, 6వ తరగతి అంటే చిన్నపిల్లలు. నిజానికి నాకు అప్పుడే చాలామంది, మా యాకూబ్ లాంటి మిత్రుడు కూడా అక్కడ పరిచయం అయినాడు రామగుండంలో. సో అటువంటి ఊరు అది. ఒక గోదావరి ఖని అనే ఒక సెమీ అర్బన్, ఒక అర్బన్ టౌన్గా డెవలప్ అయినటువంటి క్రమం నాకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అక్కడికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి, అనేక ఊర్లలోంచి, దగ్గర ఊర్ల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని, గుడిసెలు అంటే అక్కడ పక్కా ఇల్లు కట్టుకోవడానికి ఉండదు. సింగరేణి గోదావరి ఖని ప్రాంతంలో బోరు వేయడానికి ఉండదు, బావి తవ్వడానికి ఉండదు. ఎందుకంటే భూమి లోపల బొగ్గు ఉంటుంది కాబట్టి అక్కడ గోడలు కూడా పైన కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి ఇంట్లోనే నరేష్ కూడా అటువంటి దానిలోనే అక్కడే మొదలుపెట్టినాడు జీవితాన్ని. వాళ్ళ నాయన మొదలుపెట్టినాడు జీవితాన్ని. ఇంకా సరే, వాళ్ళ నాయన జీవితానికి నా జీవితానికి కూడా సామ్యత ఉన్నది ఏమిటి అని అంటే, వాళ్ళ నాయన ఒక టీచర్ కూడా కాదు, ఒక స్కూల్ విద్యా వాలంటీర్గా ఒక 500 రూపాయలకి ఉద్యోగం చేసి ఆ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి క్రమంలో, అంటే గోదావరి ఖని మనకు టౌన్ లాగా కనిపిస్తుంది. రోడ్లు ఉంటాయి, పెద్ద పెద్ద దొరలు అని అంటే నాట్ ఇప్పటి పొలిటికల్ లాంగ్వేజ్ దొరలు కాదు. సింగరేణి అనేది కంపెనీ బ్రిటిష్ కంపెనీలు ఎట్లాగా ఉండేటిదో సింగరేణి కంపెనీలో ఉండేటువంటి సంబంధాలు కూడా, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన సంబంధాలు కూడా అదే పద్ధతిలో ఉండేవి. కాబట్టి ఆఫీసర్లను దొరలు అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. వాళ్ళకేమో అద్భుతమైన క్వార్టర్సు, బ్యూటిఫుల్ లైట్సు, అసలు బంగ్లాసు చాలా గొప్పగా ఉండేవి. ఆ వెలుగు పక్కనే మురికి పల్లెలు ఉండేటివి, వకీల్పల్లె, మంగళపల్లె, ఇట్లాంటి అనేక పల్లెలు అక్కడ ఉండేవి. పల్లెల్లో ఉండే వృత్తులు, కులాలు, అన్ని రకాల మానవ సంబంధాలు అదే పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా సురేష్ చూపించినటువంటి కొత్త దృశ్యం ఏమిటంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లల మధ్య, యువకుల మధ్య, ఫ్రెండ్స్ మధ్య ఉన్నటువంటి గొప్ప అనుబంధం. అంటే ఇది మరి ఇటువంటి సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు తర్వాత వచ్చేటువంటి కథని రక్తి కట్టించడానికి ఇటువంటి దృశ్యాలన్నింటినీ పెట్టుకుంటూ వస్తుంటారు. చివరికి పోయేసరికి ఆ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఒక ఫ్రెండ్ ఉంటాడు, బావిలో ఒక చెలిమలో దిగి చనిపోయినటువంటి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, పిచ్చివాడై వేములవాడ జాతరలో
నడుచుకుంటూ పోయి హోటల్ ముందర పడిపోయి చనిపోయి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ఇంకెక్కడికో పోయి గుర్తు తెలియకుండా పోయినటువంటి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. అట్లా చూసుకుంటే ఆ ఊరిలో ఉన్నటువంటి బహుశా ఏ ఒక్క యువకుడు కూడా హైదరాబాద్ దాకా వచ్చి ఇట్లాంటి కథలు రాసి చదివేటువంటి దశలో లేడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సరిగ్గా ఇటువంటి దృశ్యాలే భారతదేశంలో అనేక మందికి ఇటువంటి ఈ రకమైనటువంటి వేదన, ఈ రకమైనటువంటి దుఃఖమే ఉంటుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 5 కోట్ల మందిని వాళ్ళ సొంత జాగాల నుంచి, సొంత ఊర్ల నుంచి, సొంత భూముల నుంచి బయటికి తరిమేసి వాటిని ఎవరో ఒక పరిశ్రమకు, పెట్టుబడిదారులకు అప్పగించి వస్తున్నది. దగ్గర 5 కోట్ల మంది ఇప్పటికీ అట్లా నిర్వాసితులు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది డ్యాముల కోసమై ఉండొచ్చు, ఆనకట్టల కోసమై ఉండొచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసమై ఉండొచ్చు, ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసమై ఉండొచ్చు, లేదా ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నట్టుగా ఫార్మా సిటీలకు, ఫార్మా ప్రాజెక్టుల కోసమై ఉండొచ్చు, మల్లన్న సాగర్ల కోసమై ఉండొచ్చు, అనేక రకాలుగా అట్లా పెంచుతుంది. ఇదొక పద్ధతి. నిజానికి ఏదో ఒక డిస్ప్లేస్మెంట్, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అది దేశానికి మేలు చేస్తుంది, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ పోగా కేవలం భూములు తీసుకొని ఇండ్లు ఉంచేటువంటి పద్ధతి వేరు. పాప ఈ మంగళపల్లెతోటి సమస్య ఏమొచ్చింది, మంగళపల్లె కాదు మొత్తం గోదావరి చుట్టుపక్కల ఒక 10-20 పల్లెల పరిస్థితి ఏమిటి అని అంటే, వాళ్లకు తెలియకుండానే వాళ్ళ భూమి, వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి నేల ఎప్పుడో ఒక బొరియలాగా మారిపోయింది. రెండవ దశకు వచ్చేసరికి బహుశా 85-90 మధ్యలోకి వచ్చేసరికి కొత్త టెక్నాలజీ తోటి ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినారు. మేము కరీంనగర్లో పత్రికల్లో పనిచేస్తుండేటువంటి వాళ్ళు. అప్పుడు ఒక కొత్త టెక్నాలజీతో ఏం చేసినట్టు ఇట్లా లోపలికి దిగి ఈ గనుల్లో బొగ్గు తీయడం కంటే పెరిఫెరల్గా ఉపరితలంలోంచే మొత్తం తవ్వుకుంటూ పోయి ఓపెన్ కాస్టింగ్ అని అంటారు, ఓపెన్ కాస్ట్ మైన్స్ అనేటువంటి ఇంట్రొడ్యూస్ చేసినారు. అటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి ఓపెన్ కాస్ట్ టెక్నాలజీలో అనేక గ్రామాలు, ఒక 10 గ్రామాలు అటువంటి టెక్నాలజీలో పోయినాయి. దానిలో 11A అనేటువంటి వాళ్ళ బావి కూడా, వీళ్ళన్నింటినీ నంబర్లతోటి మీకు ఆ పుస్తకంలో కనబడుతుంది. 11A అనేటువంటి 11A కదా, 8 ఇంక్లైన్, 9 ఇంక్లైన్, 10 ఇంక్లైన్, అట్లా 11 ఇంక్లైన్లో పార్ట్ ఆఫ్ దట్ 11A. సో ఇవి కొన్ని మైళ్ళు ఉంటాయి లోపల భూగర్భంలో. ఆ పైన, ఆ బొరియల పైన ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ బతుకుతుంటారు. నిజానికి ఓపెన్ కాస్ట్స్ వచ్చిన తర్వాత వ్యవసాయము, పశువులు అన్నిటినీ నిషేధించినారు. ఎందుకంటే వ్యవసాయం చేస్తే నీళ్లు ష్రింక్ అయితే ఈ భూమి అంతా ఇదైపోతుంది కాబట్టి. దీనివల్ల ఏమైపోయిందంటే వాళ్ళ సొంత నేలలోనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాంతిశీకులై ఇదైపోయి విస్థాపితులైపోయినారు. మంగళపల్లెనేమో పూర్తిగా నామరూపాలు లేకుండా, అట్లాంటి అనేక పల్లెలు నామరూపాలు లేకుండా పోతే వాళ్ళు చాలామంది వేరే ప్రాంతాలకు వచ్చి వేరు ప్రాంతాలకు పోయి, వేరే ప్రాంతం అంటే ఏదో రిహాబిలిటేట్ అయ్యి వేరే కాడ ఒక విలేజ్ అయ్యి అదే ఫ్రెండ్స్, అదే ఇల్లు, అదే బంధువులు ఉండరు. అలా కాకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ చెల్లా చెదురైపోయినారు. ఇవాళ సూఫీ చేసింది ఏమిటంటే అట్లా చెల్లా చెదురైపోయిన మిత్రుల జ్ఞాపకాలన్నింటినీ ఈ 21 కథల్లో పొందుపరుచుకుంటూ వచ్చినాయి. దానిలో నాకు బాగా నచ్చింది ఏమిటంటే ఆ కథ స్వభావాన్ని బట్టి, అంటే అప్పటి వాతావరణాన్ని బట్టి, పాత్రల్ని బట్టి భాష నిజంగా చాలా రేర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది. వాళ్ళ నాయనమ్మ మాట్లాడే భాషకి, నాయనమ్మ గట్టవ్వ మాట్లాడే భాషకి, అనసూర్య గారు మాట్లాడే భాషకి, రెండిటికి కనుక చూస్తే 2 వేరు సందర్భాలు, వేరు కాలాలు, వేరు వ్యక్తులు. గట్టవలోనేమో ఒక తెలంగాణ బాంఛన్ కాల్ముక్త అనేటువంటి దొరల్ని బతిమలాడి ఇది సేవ చేస్తున్నప్పటికీ, పని చేస్తున్నప్పటికీ వాళ్ళ పిల్లలకి ఒక కథలో, రెండవ కథలో, అనసూర్య కథలో 21 రోజులు, మొదటి రోజు కానుపైన టైంలో, కానుపైన రోజు, మొదటి రోజు, 3వ రోజు, 7వ రోజు, 9వ రోజు, ఇట్లా మొత్తము వాళ్ళ అమ్మ పోయి ఎట్లా సేవ చేసేదో రాస్తాడు. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత దానిలో చెప్తారు. నిజానికి అట్లా చెప్పకుండా చివరికి అనసూయ గారు ఏ పిల్లోడికైతే ఈ 21 రోజులు సేవ చేసి సవరించి అంటాం కదా, సవరించి ఆయనని మనిషిలాగా నిలబెడుతుందో, చివరికి వచ్చే రోజు భోజనాలు, మాకు తెలంగాణలో 21 రోజు అందరికీ పురుడని చేసి భోజనాలు పెడుతుంటారు. సూఫీ ఉన్న వాళ్ళమ్మ ఆ రోజు భోజనాలకు పిలిస్తే ఆ బంతిలో కాకుండా ఆ పిల్లోడిని పుట్టడానికి అన్ని సేవలు చేసింది ఆమె. ఆ 21 రోజుల పాటు ఆ పిల్లగాడిని మొత్తం సవరించింది ఆమె. చివరికి ఆ 21 రోజు నాడు ఎట్లా అవమానించినారు, ఎట్లా భోజనం పెట్టినారు, ఎట్లా ఇంటికి పంపించినారు అనేది అది చదువుతుంటే
అంటే ఒక వృత్తిలో ఇంత దుఃఖం, ఇంత బాధ, ఇంత కష్టం మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం. ఈ వృత్తులు అగౌరవం, ఈ గౌరవం అనేటువంటి బాధ ఎంత దారుణంగా ఉంటుందో అది చదువుతుంటే నిజానికి గుండెలు అవిసిపోయేటువంటి విధంగా ఉంటుంది. అంటే అటువంటి దృశ్యంలో, అటువంటి సందర్భంలో చివరికి అన్ని తిట్లు తిట్టి అన్ని మాటలు అని వస్తుంటే 50 రూపాయలు చేతిలో పెట్టడానికి, అది కూడా ఏదో అప్పటికి తిట్టి, ఇదేమన్నా డాక్టర్ అనుకుంటుందా, ఇదే చేస్తేనే అయిందా, ఫీజు అడుగుతుందా, ఇట్లా మాట్లాడి చివరికి ఆ డబ్బులు ఇస్తుంటే బహుశా గట్టవ అయితే నిజానికి అంతకు ముందు కథలో, మొదటి కథలో బహుశా గట్టవ బిహేవియర్ అంటే పూర్తిగా ఒక అపీలింగ్గా, ఒక అయ్యా బాంచన అనేటట్టుగా ఉండి కేవలం ఒక ఇంత అనపకాయ కోసం లేదా ఇంత 2 దోసకాయల కోసం ఆ దొరలను బతిమలాడేటువంటి పద్ధతిలో ఉంటే, అనసూయ మాత్రం వాడు ఇస్తున్న 50 రూపాయలు కూడా తీసుకోకుండా ఆత్మగౌరవంతో నీ డబ్బులు వద్దు, నువ్వే ఉంచుకో అని చెప్పేసి వచ్చే, అంటే పాత్రల్ని మలచినటువంటి సందర్భంలో తన అమ్మకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అనేటిది అదొకటే కాదు. అంటే మనకు అనిపిస్తుంది, కొంతమందికి అనిపించవచ్చు, మనకంటే అందరికీ అనిపించకపోవచ్చు. చాలా బూతులు ఉన్నాయి కథలో. గట్టవ మాట్లాడేటప్పుడు అన్ని బూతులు మాట్లాడుతుంది. గట్టవని కొంచెం మంచిగా మాట్లాడేయచ్చు కదా. అంటే గట్టవ జీవితంలో ఉన్నటువంటి బూతులు, ఆమె మీద ఉన్నటువంటి ప్రభావం, ఆమెకు వచ్చేటువంటి భాష, దాన్ని ఐసిటీస్గా పెట్టుకుంటూ వచ్చినాయి. మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో అవన్నీ వస్తుంటాయి, బూతులు వస్తుంటాయి, బూతు మాటలు. అంటే అవన్నీ దాచి పెడితే ఆ కథలో గొప్పతనం ఏమీ ఉండకపోయేది. ఇట్లా అనేక విషయాలు చాలా చాలా లోకల్, అంత పిసపిస అవుతుందని అంట. అంటే పిసపిస అవడం అనేది ఆ ఒక్క ప్రాంతంలో ఉండేటువంటి మాట, అంతటి ఉండేటువంటి మాట కూడా. అట్లా అనేక మాటలు, అనేక పదాలు. దానివల్ల ఏమైందంటే ఆ నేటివిటీ రిఫ్లెక్ట్ అవ్వడంతో పాటు ఆ కథలో ఉండేటువంటి ఒక ఉత్సాహం, ఒక ఉత్సుకత కూడా దానిలో మనం అందరినీ చదివించడానికి దోహదం చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ అక్క గురించి, దానికి వాళ్ళ అక్కతో ఉండేటువంటి అనేక సందర్భాలు. అయితే ఇక్కడ ఒకటి గమ్మత్ ఏమైనటువంటి విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఫిలిం డైరెక్టర్ ఎట్లయితే స్టోరీ నరేషన్లో బిల్డ్ చేసుకుంటూ వస్తాడో, ఈ కథల్ని బిల్డ్ చేసుకుంటూ పోయి లాస్ట్ వాక్యంలో తన నిరసనను, తన కోపాన్ని, తన అయిష్టాన్ని, తన దుఃఖాన్ని చాలా సందర్భాలు చెప్తుంటాడు. అంటే వాళ్ళ ఊర్లో ఒక సమ్మక్కకు పెట్టిన చెట్టు ఈ బొగ్గుబాయిలు వచ్చిన తర్వాత ఇవన్నీ వాటిని ప్రోక్లైనర్స్ అనే ఇంకేదో అనేవాళ్ళు. మేము అప్పుడే 85లో కొత్తగా మేము అవి వచ్చినప్పుడు మమ్మల్ని ప్రెస్ టూర్కు తీసుకుపోయినాం. వాటిని మాకు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు లంకిని, శంకిని అని ఇంట్రొడ్యూస్ చేసినాం. ఇదంతా జర్మన్ టెక్నాలజీ, బయట నుంచి వచ్చిన టెక్నాలజీ తోటి తవ్వేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు దాన్ని ఇనాగరేట్ చేయడానికి వచ్చారు. వచ్చి ఆయన లంకిని, శంకిని అంటే బాగాలేదని చెప్పేసి పృథ్వీ భంజన్ అని పెట్టినాడు దాని పేరు. అంటే భూమిని తొలుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేటువంటి కంటిన్యూస్ మైనింగ్ కోసం పృథ్వీ భంజన్ అనే పేరును పెట్టినాడు. ఆ పృథ్వీ భంజనం, ఆ లంకినో శంకినో వచ్చి ఈ సమ్మక్క గుడిని పూర్తిగా కనబడకుండా చేస్తుంది. అక్కడున్న చెట్టును కూడా పీకేస్తుంది, చెట్టు ఎండిపోతుంది. సమ్మక్క జాతర చేయాలి అంటే ఎవ్రీ 3 ఇయర్స్ 2 ఇయర్స్కి ఒకసారి సమ్మక్కకు పెట్టుకోవాలి. ఆ ఊళ్ళందరూ పోతే అక్కడ దేవుడే లేడు. అంటే చాలా అద్భుతంగా రాసినాడు అక్కడ దేవుడి గురించి, మిషన్ గురించి, మనుషుల గురించి చేసి, ఇంకా 6 రోజుల నుంచి మేము ఇక సమ్మక్కకు పెట్టుడు బంద్ చేసినాం అని చెప్తాడు. లేదా ఇంకొక చోట వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన, నిజానికి మంచిగా బతికిన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఈ ఊరు పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక సోడా బండి పెట్టుకొని, సోడాలు చాలా చురుకైన ఫ్రెండ్, బాగా చదువుకున్న ఫ్రెండ్, స్కూల్లో ఫస్ట్గా ఉన్న ఫ్రెండ్, ఒకసారి చెల్లాచెదురు అయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అటువంటి మళ్ళీ స్కూల్కే కాదు, ఆ వృత్తికి, కులానికి, ఇవన్నిటికి సంబంధించిన అన్ని విస్థాపనలో ఇవన్నీ కొట్టుకుపోతాయి. అటువంటి టైంలో ఆ ఫ్రెండ్ గురించి చెప్పుకుంటూ, నిజానికి ఆ ఫ్రెండ్ గురించి చాలా గొప్పగా అన్నీ చెప్పి చివరికి ఆ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోతాడంటే వానికి వృత్తి లేదు, ఆధారం లేదు, సోడా బండి పెట్టుకొని బతికినాడు. చివరికి నాకు ఎక్కడ సోడా బండి, గోలీ సోడా చూసినా నాకు వాడే గుర్తొస్తాడు. అప్పటి నుంచి వాటిని చూడాలంటే నాకు భయం వేస్తుంది.
ఇటువంటి ఒక దృశ్యం. ఎప్పుడు నాకు సమ్మక్క ఇది కనబడితేనే అది చూడాలంటే నాకు భయం వేస్తుంది. అదొక దృశ్యం. వాళ్ళ అక్కతోటి తనకు ఆ పూలను తెంపడానికి, బతుకమ్మ పూలను, రెల్లి పూలు తీసుకురావడానికి చెరువులో దిగినప్పుడు వాళ్ళ అక్క ఆల్మోస్ట్ ఆ చెరువు ఊబిలో కూరుకుపోయి చచ్చేంత పని అయి మళ్ళీ బయటికి పెట్టరు. అప్పటి నుంచి ఆ పూలను చూస్తే నాకు భయం వేస్తుంది. అంటే ఊరిలో తనకున్నటువంటి ఏ అనుబంధమైనా ఆయన భయపడుతుంటాడు, ఆయన వాటిని వదిలేసుకుంటాడు. అది దేవుడైనా దయ్యమైనా ఇంకోటి, దయ్యంను కూడా అదే పద్ధతిలో వాళ్ళ అమ్మమ్మతోటి పోయినప్పుడు అదే పద్ధతిలో దయ్యాన్ని చూసి కూడా అట్లనే ఇది. ఇక్కడ ప్రాబ్లం ఏమిటి? ఇది కేవలం కథ కోసం రాసిందా ఇది అంటే? ఒక్క సూఫీనే కాదు, ఈ విస్థాపితులైనటువంటి అందరం కూడా వాటిని వదిలేసుకున్నాం, ఆ జీవితాన్ని వదిలేసుకున్నాం, ఆ అనుభవాలను వదిలేసుకున్నాం, ఆ జ్ఞాపకాలను వదిలేసుకున్నాం. ఎందుకు వదిలేసుకున్నామంటే అవి ఇప్పుడు మేము చూడాలంటే లేవు కాబట్టి. ముందు మాటలో చాలా చక్కగా చెప్పినారు. అంటే ఒక ఊరు పోవడం అంటే ఏమిటి అంటే, ఊరు పోవడం అంటే ఒక లైఫ్ పోవడం, జీవితం పోవడం, జ్ఞాపకం పోవడం. ఈ మధ్య చాలామంది ఫేస్బుక్లో రాస్తున్నారు, ఏదో సినిమా వచ్చింది ఊరు గురించి అద్భుతంగా చెప్పినారు, ఏదో సూర్య తమ్ముడు ఇది కార్తీ సినిమా వచ్చింది, ఆ సినిమాలో వాడు సొంత ఊరికి వెళ్తాడు 20 ఏళ్ళ తర్వాత, వెళ్ళిన తర్వాత అందరినీ కలుసుకుంటే ఒక బతుకు మళ్ళీ చిగురించిందనే విషయాలు చాలామంది లాస్ట్ వీక్ అంతా అవి నిజంగానే స్పాన్సర్డ్యా లేదా నిజంగానే వీళ్ళు ఫీల్ అవుతున్నారో నాకు పెద్దగా అర్థం కాదు. ఎందుకంటే మాకు ఆ ఊరుకు సంబంధించిన అనుభవాలు విషాదకరంగా ఉన్నాయి కాబట్టి, బాధాకరంగా ఉన్నాయి కాబట్టి, దుఃఖబాధితంగా ఉన్నాయి కాబట్టి, దుఃఖాన్ని మళ్ళీ రీవిజిట్ చేసే ఓపిక లేదు కాబట్టి ఆ జీవితాలని అక్కడికే వదిలేసుకొని నిజానికి చాలా ధైర్యం చేసి రాసిన ఇది ఎట్లా వెంటాడుతుంటుందంటే, ఒక చిన్న ఇద్దరు హోటల్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తే మనం ఇమ్మీడియట్గా మన క్లోజ్ ఫ్రెండ్స్, మన బాల్యమిత్రుల దగ్గర పోతే వాడు ఉన్నాడో లేదో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏ ఊరిలో ఉన్నాడో తెలియదు, ఎక్కడ ఏ వృత్తిలో ఉన్నాడో కూడా తెలియదు. అంటే ఇటువంటి అనుబంధాలన్నింటినీ కేవలం ఫ్రెండ్సే కాదు, అది పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఊరుతో ఉండేటువంటి అనుబంధం అంతా ఒక లేని ఊరుకు సంబంధించిన అనుబంధం కాబట్టి దాన్ని తలపోతా అని అన్నాడు. దాన్ని తలుచుకునేటువంటి జ్ఞాపకమే తప్ప తరిచి చూసేటువంటి జ్ఞాపకం కాదు, కలుసుకునేటువంటి జ్ఞాపకం కాదు, మిగిలి ఉన్నటువంటి జ్ఞాపకం. ఇది గోదావరి ఖని అనేటిది ఒక 50 సంవత్సరాలలో 70 సంవత్సరాల బహుశా దాని లైఫ్. 70 సంవత్సరాలలో అనేక పల్లెల నుంచి ఇట్లాంటి సూఫీ వాళ్ళ నాన్న లాంటి అనేక మంది యువకులను అక్కడికి ఆకర్షించింది, వాళ్ళ తాత లాంటి బహుశా అనేక మంది. అక్కడ పెద్దగా ఈ పట్టణానికి కావాల్సిన 40,000 మంది 50,000 మంది 1,00,000 మంది జనాభా లేదు మొదట్లో. కేవలం 5,000 జనాభా ఉన్నటువంటి అనేక గ్రామాలు కలిపి 5,000 జనాభా ఉన్నటువంటి నగరం. దానిలో ఈ బొగ్గు బావులు, బొగ్గు గనులు వచ్చిన తర్వాత చాలామంది వచ్చి అక్కడ బతకడానికి చివరి కథలు చెప్తాడు. ఆ మంగళపల్లి అనేది ఎట్లా ఏర్పడింది, 3 మంగళూళ్ళు వచ్చి అక్కడ గుడిసెలు వేసుకున్నారు, దాని పక్కనే ఎరుకలలో చేసుకున్నారు, దాని తర్వాత ఇంకొకరు చేసుకున్నారు, వీళ్ళందరూ కలిసి ఒక పల్లె అయింది. ఆ పల్లె రాగానే ఓపెన్ కాస్ట్ కాగానే కార్మికులు వచ్చేసుకున్నారు, వాళ్ళకు టీ దుకాణాలు వచ్చినాయి, మిగతాయి వచ్చినాయి. ఇప్పుడు మంగళపల్లి అనేది ఒక పెద్ద ఎకనామిక్ సర్కిల్ లాగా తయారు. ఆ మంగళపల్లి ఎకానమీ అనేది మంగళపల్లిని బాగు చేస్తే బాగుండేది, కానీ మంగళపల్లెను మింగేసి ఆ మంగళపల్లె చుట్టుపక్కల ఉన్నటువంటి బొగ్గును తరలించేటువంటి ఒక పెద్ద విషాదభరితమైనటువంటి ప్లేస్గా తయారైంది. కాబట్టి ఆ గోడల మీద రాసిన రాతలతో సహా మొత్తము ఆ మానవ సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలని ఒక దగ్గరది ఇంకొక దగ్గర రెప్యుటేషన్ లేకుండా, లేదా ఒక అనుభవానికి ఇంకో అనుభవానికి పొంతన లేకుండా అనేక అనుభవాల్ని గుదిగుచ్చినట్టుగా 21 కథలో రాసినాడు. తప్పకుండా అందరూ చదవాల్సినటువంటి పుస్తకం. చదవడం కాదు, నిజానికి దీని గురించి ఆలోచించాల్సినటువంటి పుస్తకం కూడా. ఇది ఒక అభివృద్ధి పేరుతోటి, ఒక గని పేరుతోటి, ఆ గనికి అనుబంధంగా పరిశ్రమల పేరుతోటి. ఇప్పుడు గోదావరి ఖని చూస్తే హైదరాబాద్లో ఏమీ ఉండదు. గోదావరి ఖనిలో ఉండేటువంటి వెలుగు కానీ, గోదావరి ఖనిలో ఉండే రోడ్లు కానీ, రైళ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి సంపద కానీ బ్రహ్మాండమైనటువంటి, కానీ దాని వెనక ఇటువంటి అనేక గ్రామాల విషాద భరితమైనటువంటి జీవితం, అదృశ్యమైపోయిన గ్రామాలు, అసలు అక్కడ మనుషులు లేకుండా, నివాసయోగ్యంగా లేకుండా, ప్రభుత్వాన్ని కూడా అన్నారు, కంపెనీ స్వాధీనం చేసుకున్నటువంటి గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక పార్శ్వంలో చాలా గ్రామీణ జీవితం, ముఖ్యంగా అనుబంధాలని రాసినాడు. రెండవది, ఆ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ట్రేడ్ యూనియన్ మూమెంట్ వచ్చింది. అది సిఐటియు కావచ్చు, ఏఐటియుసి కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల హక్కుల కోసం చాలా ఆ ప్రాంతాన్ని చాలా
సెన్సిటైజ్ చేసుకుంటూ అక్కడ ఒక గొప్ప మూమెంట్ని గోదావరి ఖని చుట్టుపక్కల ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు దాన్ని నిర్మించుకుంటూ వచ్చినారు. ఈ నిర్మించుకుంటూ రావడానికంటే ముందు నిజానికి గోదావరి ఖనికి ఉన్న విషాదం ఏమిటంటే వీళ్ళందరూ వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని ఇండ్లు వేసుకొని ఉంటున్నటువంటి కాలంలో అక్కడ దాదాలు వచ్చినారు, రౌడీలు వచ్చినారు, మాఫియాలు వచ్చినారు. ఈ మాఫియాలు వీళ్ళందరినీ మనుషుల్ని మనకి సినిమాలలో కేజీఎఫ్లో మిగతా చోట్ల చూపించినట్టుగా కాంట్రాక్టులు పట్టినారు. అక్కడ లేబర్ కాంట్రాక్ట్ నిజానికి చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. ఆ బొగ్గు బావులో లోపలికి దిగడానికి ఎవరు సాహసించేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. అవి నరకంలోకి తీసుకుపోతాయి మమ్మల్ని, మళ్ళీ బయటకు వస్తామో లేదో అనేటువంటి ఇది భయం 70s అక్కడ మైన్స్ స్టార్ట్ అయినప్పుడు ఉండేది. మైన్స్లో దించడానికి మనుషులు తీసుకుపోవడానికి కొంతమంది గుత్తేదారులు కాంట్రాక్టర్లు గ్రామాలకు వచ్చి ఇవాళ ఎట్లాగైతే గ్రామాలలో ఊర్లలో కోడి పిల్లల్ని పట్టుకుపోతుంటారో అట్లా యువకుల్ని పట్టుకొని పోయి గోదావరి ఖని తీసుకుపోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు, మీరు లోపలికి దిగాలి అని. మీరు ఇప్పటికైనా వెళ్ళి చూడండి, ప్రతి మైన్ పిట్ అంటారు దాన్ని, హోల్ దగ్గర ఒక మైసమ్మ గుడి ఉంటుంది, మైసమ్మ ఇది ఉంటుంది. అంటే వాడు దేవుడికి మైసమ్మకు మొక్కి, మైసమ్మ అనేది ఒక బలిదేవత ఒక రకంగా. అంటే మళ్ళీ పోతమో రామో వస్తామో తెలియని దశలో వాళ్ళని దానిలోకి దింపి బలవంతంగా లోపలికి పంపించారు. లోపల ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోయి బొగ్గు తవ్వి ఎత్తి మళ్ళీ 10 కిలోమీటర్లు పైకి ఎక్కుకుంటూ రావాలి. దీంతో సెకండ్ డే పోవడానికి కూడా భయపడేవాళ్ళు. చాలా దుర్మార్గం ఏమిటంటే ఇదే కంపెనీ, ఇదే సింగరేణి, అదే పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ ఆ మైసమ్మ గుడి పక్కనే ఒక సారాయి దుకాణం పెట్టేది. మళ్ళీ ఆ సారాయి దుకాణం పెట్టి ఈ యువకులందరికీ బాగా సారాయి తాగించి మత్తులో లోపలికి దింపేది. ఇది 70s 80s దాకా సికాసా అనే ఆర్గనైజేషన్ వచ్చేదాకా ఇవన్నీ జరిగినాయి. ఈ మత్తులో పోయినటువంటి వాడు ఆ మత్తులోనే ఆ 2 టబ్బులు నింపేసి మళ్ళీ 4 గంటల కల్లా వాడి మొత్తం శరీరంలో ఉన్న మత్తుతో సహా సత్తువ కూడా పోయిన తర్వాత ఒక శివప్రాయంగా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక 2 పెగ్గులు తాగి 2 తాగి అక్కడనే పడుకొని మళ్ళీ ఎప్పుడో ఇంటికి పోయేటువంటి పరిస్థితి. అంతేకాదు మీరు అంటే చాలా ఎవరన్నా నిజంగానే సీరియస్గా గోదావరి ఖని లేదా సింగరేణిలో జరిగినటువంటి అమానవీయ పద్ధతుల గురించి చూస్తే వాళ్ళకి వీళ్ళు భయపడతారు, వీళ్ళకు తాగడానికి డబ్బులు కావాలి, తినడానికి డబ్బులు కావాలంటే వీక్లీ శాలరీస్ ఉండేవి. ప్రతి శుక్రవారం నాడు జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ ప్రతి శుక్రవారం ఇచ్చినటువంటి జీతాలు ఆ సారాయి కొట్టుకి, అక్కడ ఉన్నటువంటి చికెన్ కొట్టుకి, ఇంకోటికి వీళ్ళకు అయిపోయాయి. అంటే ఈ చాలా అప్పటి వరకు ఎస్టాబ్లిష్డ్గా ఉన్నటువంటి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు కూడా దీనిలో భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎంతసేపు కంపెనీతో ఉన్న వివాదాల పట్ల చూపినంత శ్రద్ధ ఈ సింగరేణి కార్మికుల బతుకుల పట్ల చూపకపోవడం వలన ఆ కంపెనీలో ఉన్నటువంటి కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, మాకు సౌకర్యాలు కూడా కావాలనేటువంటి ఒక మూమెంట్ వచ్చింది. ఇందాక నేను చెప్పాను, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి లేదు, గోడ కట్టుకోవడానికి లేదు, బోర్ వేయడానికి లేదు, ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు బయటకు వదలడానికి లేదు. ఇంత రిస్ట్రిక్షన్స్ ఉంటే అన్ని గుడిసెల్లోనే పేర్లు బ్రహ్మాండమైన నగరాలు, హనుమాన్ నగర్ అని, ఈ నగరాన్ని ఆ నగరాన్ని పేర్లన్నీ ఉండేటివి. అన్ని గుడిసెలే. అది నగరం ఎందుకు అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాకపోయింది. ఆయన కేవలం మంగళపల్లె అని అన్నాడు తప్ప ఆ మంగళపల్లె చుట్టూ అనేక నగరాలు వచ్చినాయి. ఈ నగరాలు ఏంటి అంటే గుడిసెలు. ఈ గుడిసెల్లో ఉన్న కార్మికుడు అక్కడికి పోయి పనిచేసుకునేటువంటి మొట్టమొదటిసారిగా 83లో 57 రోజుల పాటు ఈ మనుషులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్కి సంబంధించి, పని గంటలకు సంబంధించి, మిగతా వాటికి సంబంధించి ఒక అద్భుతమైన సమ్మె జాయింట్ యాక్షన్ కమిటీ అనేది మనం చాలా లూజ్గా వాడుతున్నాం. హైదరాబాద్లో ఇప్పటికి కూడా తెలంగాణ జేఏసీలని, విద్యార్థి జేఏసీలని మాట్లాడుతున్నాం. కానీ అన్ని కార్మిక సంఘాలు వచ్చి ఒక జాయింట్ యాక్షన్ లాగా వచ్చేసి ఆ ప్రాంతం మొత్తంలో పూర్తిగా ఒక మానవీయ సంబంధాల కోసం 57 రోజుల పాటు ఒక గొప్ప సమ్మెను తీసుకొచ్చింది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్న 2-3 కథల్లో ఆ సమ్మెలో కథానాయకులైనటువంటి వాళ్ళు, ఆ గోదావరి ఖనిని మానవీకరించడంలో కథానాయకులైనటువంటి వాళ్ళు, అక్కడ మానవ సంబంధాలని సంపూర్ణంగా చేంజ్ చేయడానికి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉంటారు. దానిలో రమాకాంత్ గురించినటువంటి జ్ఞాపకాలు అనేకం ఉంటాయి. రమాకాంత్ ఒక సర్వనామమా నామవాచకమా? నాకు సర్వనామం, అది నామవాచకం కాదు, మనిషి కాదు. రమాకాంత్ అంటే ఒక సింబల్ ఆఫ్ రెవల్యూషన్. అటువంటి రమాకాంత్లను మేము కూడా ఒకళ్ళిద్దరిని, మొదటి రమాకాంత్, 2వ రమాకాంత్, 3వ రమాకాంత్, ఎవరొచ్చినా రమాకాంత్. వీళ్ళు మొత్తం గోదావరి ఖనిని ఒక కొత్త రూపం తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటిది. అటువంటి రమాకాంత్లను ఎట్లా ముట్టడించి 500 మంది పోలీసులతోటి ఎట్లా చంపేసినారు,
ఆయన జ్ఞాపకాలలో వాళ్ళు చెప్తున్నటువంటి బాధలలో చెప్తున్నటువంటి విషయాలు, దానిలో ఒక రమాకాంత్ గురించి అతడు అనే ఒక గొప్ప నవలని అల్లం రాజయ్య గారు ఇప్పటికే రాస్తున్నారు. అట్లాంటి అంటే ఒక ఇమ్మీడియట్గా అటువంటి ఒక ఫ్యూడల్ సంబంధాల నుంచి సడన్గా గోదావరి కని అనేది ఒక కొత్త రకమైనటువంటి మానవ సంబంధాల దశకు వచ్చింది. ఆ తర్వాత ఆ రమాకాంతులను ఎట్లా అదృశ్యం చేసినారు, ఎట్లా ఇది చేసినారో దానిలో ఆ కథలలో చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చినాడు. ఒక రకంగా ఆయన జ్ఞాపకాలలో ఉన్న, ఆయన చూసినా అనుభవించినా ఆయన ఆలోచించినటువంటి అన్నిటినీ రకరకాల రూపంలో కానీ ఎదురైనటువంటి అన్నిటినీ ఒక బహుశా 20-25 సంవత్సరాల ప్రయాణం ఉంటుంది. కాబట్టే అదొక చరిత్ర, అది గతము కాదు, వాళ్ళ జీవితం అంటే అది చరిత్రలో నమోదు కావలసినటువంటి అంశం. కాబట్టి ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా దాన్ని నమోదు చేసిన. నిజానికి మేము కూడా ఒక 40 సంవత్సరాల నుంచి ఇట్లాంటి చరిత్రను నమోదు చేయాల్సిన అవసరం ఉందని అనుకున్నాం. ఎందుకంటే ప్రతి విస్థాపుడికి ఒక కథ ఉంటుంది, ఎందుకంటే ఒక ఊరు ఉంటుంది కాబట్టి. ఒక ఊరు ఉంటుంది కాబట్టి మాకు 50 మందో 20 మందో మా బాల్య స్నేహితులు ఉంటారు. నిజంగా కూడా ఇవాళ మేము వెతకాలన్నా కూడా వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేనటువంటి పరిస్థితి. ఈ మధ్య ఫేస్బుక్ అది ఇది వచ్చిన తర్వాత నేను నిన్న ఇక్కడ పోస్ట్ చేస్తే ఆయన కథ గురించి నీది నాది ఒకే కథ అని పెడితే దాని కింద నలుగురు నాది అదే కథ, నాది అదే కథ, నాది అంటే బహుశా ఈ దేశంలో మనుషుల కంటే విస్థాపితులు ఎక్కువ ఉంటారు భవిష్యత్తులో అని అనిపిస్తుంది. కానీ మనకు ఇవన్నీ ఏవో కొత్త రూపాలలో రోజుకు కొన్ని వేల మంది సురేష్ లాంటి వాళ్ళు నరేష్ లాంటి వాళ్ళు విస్థాపితులు అవుతూనే పోతున్నారు. నాలాంటి వాళ్ళు చాలామంది విస్థాపితులు అవుతూనే పోతున్నారు. నాకు బాగా కదిలించినటువంటి దానిలో ఒక 10 సంవత్సరాల కింద అరుణ్ సాగర్ మ్యూజిక్ డైస్ అనేటువంటి ఒక పుస్తకాన్ని వచ్చేసినాడు. పోలవరం ముంపుకు గురి కాబోతుంది 2014లో ఈ పుస్తకం ఆయన ప్లాన్ చేసుకున్నాడు. 2015లో దాని ఆవిష్కరణ జరిగింది. ఆ పుస్తకంలో నిజంగా దాని నిండా దుఃఖమే. అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు పోతే, వాళ్ళ జ్ఞాపకాలు పోతే, వాళ్ళ వృత్తులు పోతే, వాళ్ళ జీవితం పోతే వాళ్ళు ఏమైపోతారనే తపనతోటి రాసినాడు. మళ్ళీ అటువంటి పుస్తకాన్ని ఇవాళ సూఫీ మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ సందర్భంగా ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా సూఫీని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈ పుస్తకం చదవడం పూర్తి చేసిన తర్వాత ఎట్లా అయితే భారంగా అనిపించిందో, ఆ జ్ఞాపకాలన్నీ తలపోసుకుంటూ చక్రవర్ణ మాట్లాడిన తర్వాత కూడా అట్లాంటి ఒక భారమైన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే తను స్వయంగా అనుభవం నుంచి వచ్చినవాడు కాబట్టి తను మాట్లాడుతూ ఉంటే, అనుభవాలు చెప్తూ ఉంటే చాలా భారంగా అనిపించింది. రచన ఏం చేస్తుంది అని ఒక్కోసారి అనిపిస్తే, ఇప్పుడు నిజానికి అక్కడ ఆ మనుషులు చెల్లా చెదురైపోయారు, ఆ ఊరు లేదు. కానీ రచన ఏం చేస్తుంది అంటే, సూఫీ లాంటి ఒక శక్తివంతమైన రచయిత ఉన్నప్పుడు అతను తన రచన ద్వారా ఏం చేస్తాడు, ఆ ఊరిని, ఆ మనుషుల్ని ఆ రచనలో జ్ఞాపకాల రూపంలో బతికించి పెడతాడు, అంటే బతికిస్తాడు. అండ్ మనలాంటి వాళ్ళకి ఒక ఆల్బమ్ లాగా తెరి చూపిస్తాడు. ఇదిగో ఇట్లాంటి ఒక జీవితం ఉండింది, ఇట్లాంటి ఒక ఊరు ఉండింది, ఇట్లాంటి మానవ సంబంధాలు ఉన్నాయి మా మధ్య. ఇవన్నీ మనకు రీడర్స్కి ముందర వాళ్ళు పరుస్తారు. బహుశా రచన సాధించే ఒక అంటే అది సాధించే ఒక పెద్ద విజయం ఇదే అనుకుంటున్నా నేను. తర్వాత ఇంకొక అబ్జర్వేషన్ నాకు ఏమనిపించిందంటే, జాగ్రత్త కథలన్నీ చదివితే ఊరు విధ్వంసం అవడం, ఊరు మాయమైపోవడమే కాకుండా మనుషుల జీవితాలు ఎట్లా విధ్వంసం అయిపోయినాయి, ఎట్లా మామూలుగా అంటాం కదా ఎట్లా ఆగమైపోయినాయి అని చెప్పేసి. ఈ ఆగమైపోయిన మనుషులు ఎవరు, చాలా జాగ్రత్తగా చూస్తే ఈ ఆగమైపోయిన మనుషులు ఎవరు, వాళ్ళ సామాజిక నేపథ్యం ఏంటిది, వాళ్ళ కులం ఏంటిది, ఇది మనకు ఎక్కడా ఒక సిద్ధాంతంలాగా చెప్పడు, కానీ మనకు అర్థమైపోతుంది, అనుభవం చెప్పే క్రమంలో మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు మరొక ముఖ్యమైన అంకం, నరేష్ ఈ పుస్తకాన్ని ఎంతో ప్రేమతో కిషన్ అన్నకి అంకితం ఇచ్చాడు. ఇప్పుడు అంకితం తీసుకోవాల్సిందిగా కిషన్ ఆహ్వానిస్తున్నాను. ఒక 2 ఏళ్ల నుంచి నన్ను ఎట్లా అంటే ప్రతి నెల ఫోన్ చేసి బతుకున్నావా, మంచిగా ఉన్నావా, నువ్వు బతుకుండాలి కదా అని చెప్పేసి ఆ కేర్ తీసుకుంటూ దాదాపు ప్రతిరోజు నన్ను కాపాడుకుంటూ వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఇంకా ఏమి ఇవ్వాలో కూడా తెలియక ఇది మాత్రం ఇవ్వగలుగుతున్నా.
తర్వాత ఈ కథలు చదివేటప్పుడు నాకు కొన్ని గమ్మత్తైన విషయాలు కూడా తెలిసినాయి. ఏంటంటే మాది వరంగల్, తను ఈ వనభోజనాలకు వెళ్ళడం దాన్ని వాళ్ళ ప్రాంతంలో చెట్ల తీర్థాలంటారని అన్నాడు. కానీ మా వైపు వంటలు వెళ్ళడం అంటారు. వరంగల్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు, వంటలకు వెళ్ళడం అంటారు మా దగ్గర. ఈ అంటే తెలంగాణలోనే భిన్న ప్రాంతాలు, ఇంత నేను బిగినింగ్లోనే చెప్పినట్టు ఇది కేవలం తన జ్ఞాపకాలు, తన ఊరు, తన అనుభవాలు, తన బాల్యం ఇది మాత్రమే కాదు, ప్యారలల్గా భాషనంటే ఆ జీవ భాష ఎట్లా ఉంది, ఆ జీవ భాష కూడా వివిధ కులాల్లో ఎట్లా ఉంటుంది, వివిధ వయసుల్లో ఎట్లా ఉంటుంది, ఇది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రిషిత మాట్లాడుతుంది. నా పేరు రిషిత. థ్యాంక్స్ సుఫీ అన్న నన్ను ఇలా మాట్లాడడానికి పిలిచినందుకు. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు, నాకు ఫస్ట్ టైం కొంచెం యాంగ్జైటీ వస్తుంది. ఫస్ట్ నాకు ఎప్పుడైనా సరే ఎవరన్నా ఊరు గురించి కథలు రాయడం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్న గురించో, వాళ్ళ ప్రాంతం చుట్టూన్న వాళ్ళ స్నేహితుల గురించో, వాళ్ళ బాల్యం గురించి రాస్తే నాకు చాలా ఇష్టం. నార్మల్గా అందరూ కథల గురించి రాసేటప్పుడు, వాళ్ళ ఊరు కథలు రాసేటప్పుడు ఆ ఊరు పేరు పెట్టి కథలు అని పక్కన పెడతారు. కానీ ఈ బుక్ పేరు మెమరీస్ ఆఫ్ మంగళపల్లి అని పెట్టడానికి కారణం ఆ ఊరు ఇప్పుడు లేదు. ఓన్లీ అన్నకి ఆ ఊరికి సంబంధించిన మెమరీస్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ ఇంకొకటి, ప్రతి కథ చదివేటప్పుడు కథ మాత్రమే ఎందులో ఏముంటుందంటే అన్న బాల్యం రాశాడు, వాళ్ళ అమ్మమ్మ గురించి రాశాడు, ఇంకా వాళ్ళ ఊరిలో ఉన్న గ్రామ దేవతల గురించి రాశాడు, సమ్మక్కకి సారక్కకి పోటీ ఇచ్చేంత కాంపిటీషన్ ఇచ్చే దేవతల గురించి, వాళ్ళ గ్రామ దేవత గురించి రాశాడు. అయితే మెల్లిమెల్లిగా చదువుతుంటే అంతా వెళ్తుంది, అన్న బాల్యం చెప్తున్నాడు, ఊరు చెప్తున్నాడు. చివరికి వచ్చేసరికి అందులో ఏదో ఒక ఇంటర్నల్గా ఒక విషయం మన హార్ట్ హీటింగ్గా ఉంటుంది. ఫస్ట్ కథలోనే క్యాస్ట్ గురించి చెప్తాడు, నాకు చాలా నచ్చిన విషయంలో పేదరికంగా అనిపిస్తుంది. ఇంకో కథలో వాళ్ళ ఊరు గురించి వాళ్ళు చేసిన విప్లవం కనిపిస్తుంది. ఇలా అన్నీ యాడ్ చేసి చెప్పడం వల్ల ఇందులో అన్ని ఎలిమెంట్స్ యాడ్ అయిపోయినట్టు అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే సుఫీ అన్నకు నేను ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను, నాకు చాలా హిట్ అయిన విషయం అంటే నేను బాగా కనెక్ట్ అయిన విషయం వచ్చేసి ఊరు లేకపోవడం. ప్రతి కథలో లాస్ట్కి ఇప్పుడు నా ఊరు నాకు లేకుండా పోయింది, నా బాల్యం నాకు లేకుండా పోయింది, అక్కడ మనుషులు లేరు ఇప్పుడు, అలాంటి ఒక ఊరే లేదని చెప్పడం. నాది కొంచెం ఇంచుమించు ఒకే కథ లాంటిది. నేను ఆల్రెడీ పుట్టి పెరిగింది ఒక ఊరిలో, నేను ఒక 10-12 ఏళ్ళు నా బాల్యం అంతా ఉంది ఒక ఊరిలో. దాని తర్వాత మేము షిఫ్ట్ అయిపోయి నేను వేరే ఊరిని మా ఊరిలాగా చెప్పుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఆధార్ కార్డులో అయితే పర్మనెంట్ అడ్రస్ నేను ఇప్పుడు ఉంటున్న ఊరు ఉన్నా సరే ఎవరైనా నా ఊరు అడిగేసరికి నేను పుట్టిన ఊరే నాకు గుర్తొస్తుంది. మెల్లిమెల్లిగా నా బాల్యాన్ని మర్చిపోతున్నానేమో అన్న భయం కూడా వస్తుంది. కానీ ఇప్పటికీ ఆ ఊరు నాతో ఉంది, ఆ ఊరు పలానా చోటు ఉంది. ఇప్పుడు ఆ ఊరిలో నేను తిరిగితే నా బాల్యం తాలూకు జ్ఞాపకాలు ఏవో నాకు గుర్తొచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ కథల్లో అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి ఒక ఊరు లేదు, అలాంటి ఒక మనుషులు లేరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ ప్రాంతం యాస రాసినందుకు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాస ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతం వాళ్ళ జీవితాలు వేరేగా ఉంటాయి, వాళ్ళ సంస్కృతి వేరేగా ఉంటుంది. వాళ్ళ ఊర్లో మనుషులు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా తిట్టుకుంటారు, వాళ్ళు ఎలా కబుర్లు చెప్పుకుంటారు, వాళ్ళ యాస ఎలా ఉంటుంది, ఇదంతా చెప్పడం వల్ల అక్కడున్న సంస్కృతి కూడా తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు నేనుండి మీ కథల గురించి రాయాలంటే నేను ఇంత మంచిగా రాయలేను. ఎందుకంటే అక్కడున్న భాష కానీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, మనుషులు ఎలాంటి వాళ్ళని కూడా తెలుస్తుంది. కానీ అలాంటి ఒక ఊరు లేకపోవడం నాకు నిజంగా హార్డ్ హిట్టింగ్. అందరూ వాళ్ళ ఊరి కథలు రాయాలి, ఇలాగే అక్కడ మనుషుల గురించి తెలియాలి, మీ బాల్యం మాకు తెలియాలి, అందులో ఉన్న బాధలు తెలియాలి అని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఒక్కసారి మళ్ళీ ఆ అమ్మాయి కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా చక్కగా మాట్లాడావమ్మా, చాలా చక్కగా మాట్లాడారు. నిజమే నువ్వు అన్నట్టు నరేష్ పుస్తకం ఇంకో విషయాన్ని గుర్తు చేసింది. అట్లీస్ట్ నాలాంటి బద్ధకస్తుడికి నేను చెప్పాల్సిన కథలు కూడా ఉన్నాయి, అది నేను ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేస్తూ ఉన్నా. కానీ నరేష్ పుస్తకం నాకు వెన్ను మీద కొట్టినట్టు అనిపించింది. అరే ఇంకెంతకాలం ఇట్లా డిలే చేస్తూ వెళ్తా అని చెప్పేసి. అంటే నేను పుట్టి పెరిగింది ఒక వరంగల్ లాంటి నగరంలో, కానీ అది కూడా ఇట్లాంటి బాధ. ఎందుకంటే వరంగల్ లాంటి, కరీంనగర్ లాంటి పట్టణంలో పుట్టి పెరిగిన వాళ్ళకి అది ఊరు అనే కన్నా కూడా ఏ వాడలో అయితే మనం పుట్టి పెరుగుతామో ఆ వాడే ఒక ఊరు. ఇప్పుడు నేను ఏ వాడలో అయితే పుట్టి పెరిగానో అది ఇప్పుడు అక్కడ లేదు.
అది కంప్లీట్ ధ్వంసం అయిపోయి ఫ్లైఓవర్ వచ్చేసి మొత్తం మాయమైపోయింది. ఇప్పుడు అది ఆ మనుషులు కూడా లేరు, ఎక్కడెక్కడో చెల్లా చెదురైపోయింది. సో నాకు అట్లాంటి కథలు ఉన్నాయి, నేను చెప్పాలి కదా అని అనిపించింది. తర్వాత చక్రపాణి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సికాస సమ్మన్న గురించి కూడా అందులో ఉంది, రమాకాంత్ గురించి. అక్కడ తను చిన్న ఫుట్ నోట్ రాశాడు ఆ కథలో. ఆ కథ చెప్పిన దగ్గర ఒక చిన్న ఫుట్ నోట్, అనుభవం అంటాం, ఈ కథ అనే బదులు అనుభవం చెప్పిన దగ్గర కింద ఒక ఫుట్ నోట్ రాశాడు. చీకటి సిరులు సినిమాలో రమాకాంత్ గురించి ఉంటుంది. నాకు అక్కడ అనిపించింది, అరే అదేంది అల్లం రాజన్ ఎప్పుడో రాసింది కదా అతడు కదా, అది కదా మెన్షన్ చేయాల్సింది అని చూడండి ఒక ఫీలింగ్ అనిపించింది నాకు. ఇప్పుడు ఆర్కే గారు మాట్లాడతారు. నాకు చెప్పకుండా సూఫీ ఒక పని చేశాడు. నేల టికెట్లో ఉండే మనిషిని తీసుకొచ్చి కుర్చీలో పడేశాడు. ఇది చాలా నాలాంటి వారికి సఫకేటింగ్, ఇక్కడ కూర్చొని మాట్లాడటం. ఎంతసేపటికి హమాలీ పనులు చేయటమే నాకు ఇష్టం. సరే చేశాడు కాబట్టి ఒక పని చెప్పుకోవాలి. సుమారు 24 సంవత్సరాల క్రితం ఖదీర్ ఖాదర్ లేడనే ఒక పెద్ద కథ రాశాడు. ఆ కథలో ఈ పుస్తకానికి సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నాను. రోడ్లు నాగరికతకు చెప్తాయి ఎంత గొప్ప నాగరికత, ఎంత అభివృద్ధి సాధించామో అని చెప్తాయంటారు. ఆ క్రమంలో రోడ్లు విశాలం చేసే క్రమంలో దశాబ్దాలుగా ఆ రోడ్లకి పక్కన రోడ్డు మార్జిన్స్లో బతికే మస్తాన్లు, కాదర్లు, సయ్యదులు, ముస్తఫాలు, లచ్చమ్మలు, పోలేరమ్మలు, వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళ బతుకులు ఏమైపోయాయి? రోడ్లు విశాలమయ్యాయి, బతుకులు ఇరుకైపోయాయి. ఆ కథ అక్కడ ఆపుదాం. తర్వాత 23 సంవత్సరాలకి ఇప్పుడు సూఫీ మళ్ళీ మంగళపల్లె అనే కథలతో మన ముందుకు వచ్చాడు. ఇక్కడ కూడా సింగరేణి సిల్వ మాగాణి అని చెప్పుకునేవాళ్ళు. గోదావరి ఒడ్డున నిజానికి గద్దర్ చెప్పినట్టు భూమికి పచ్చని రంగేసినట్లు అనేది మత్తుకు కూడా కనపడినంత విధ్వంసం ఇప్పుడు సింగరేణిలో ఓపెన్ కాస్ట్ వల్ల వచ్చేసింది. ఎందుకని అభివృద్ధి పేరుతో ఇంత విధ్వంసం జరుగుతోంది? ఈ అభివృద్ధి ఎవరికి శాపం అవుతోంది, ఎవరికి వరం అవుతోంది? ఇది ఆర్థిక శాస్త్రంలో డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటారు, అభివృద్ధి విధ్వంసం. సూఫీ దాన్నే విస్థాపన అన్నాడు. విధ్వంసమైన విస్థాపనైన ఈ విధ్వంసం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి సామాజిక విధ్వంసం, అది ఇప్పుడు చాలామంది రాశారు. రెండోది వ్యక్తిగతమైనటువంటి విధ్వంసం, జీవితాల్లో విధ్వంసం. ఈ సామాజిక విధ్వంసాన్ని, వ్యక్తిగత విధ్వంసాన్ని అద్భుతంగా రాసిన మరో రచయిత అల్లం. మనిషి లోపల విధ్వంసాన్ని బాగా రాసిన రచయిత అల్లం రాజయ్య. ఇవన్నీ ఆర్థిక శాస్త్రవేత్తలు రాసినవి కాదు, సమాజం పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి చాలా మామూలు చదువుకున్న మామూలు రచయితలు రాసిన కథలు. ఈ కథలు ఆర్థిక శాస్త్రం చెప్పని చీకటి కోణాన్ని కూడా బయటకు చెప్తున్నాయి. ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం. ఈ విధ్వంసం అంతా దేని చుట్టూ జరుగుతోంది, ఎక్కడ జరుగుతుందని చూస్తే అది శ్రీమంతులు ఉండే చోట జరగటం లేదు. ఎక్కడైతే భూమిని నమ్ముకొని రైతులు బతుకుతున్నారో, తరతరాలుగా మా ముత్తాత మా తాతకిస్తే, మా తాత మా నాన్నకిస్తే, మా నాన్న నాకిస్తే, నేను నా పిల్లలకిచ్చి మా కుటుంబాలు 2 పూట్ల తింటామని చెప్పుకునే జానెడు భూమి చెక్క. ఆ చెక్క మీద అభివృద్ధి ప్రయోగాలు అన్నీ జరుగుతున్నాయి. అక్కడ అభివృద్ధి ఎందుకని వాళ్ళకి శాపం అయిపోతుందంటే, అభివృద్ధి అనే పేరు మీద అక్కడ ఏమవుతుందంటే రైతుకున్న భూమి పోతుంది, అక్కడ డబ్బు ప్రవేశిస్తోంది.
ఎప్పుడైతే మానవ జీవితాల్లో ఉన్న భూమి చేజారిపోయి డబ్బు వస్తుందో అప్పుడు మనిషి జీవితం విధ్వంసం అవుతుంది. ఇప్పుడు కొన్ని తరాలుగా ఒక భూమి ఉంటే ఒక రైతు కుటుంబాలు కొన్ని 5-6 తరాలు బతికినట్టుగా ఆ భూమి తీసుకొని ఇచ్చిన డబ్బుతో 4-5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆ డబ్బు మాయమైపోతుంది, కర్పూరంలా కరిగిపోతుంది. ఇక్కడ ఒక తమిళ సినిమా గురించి మీకు చెప్తాను నేను. మెర్కు తొడర్చి మలై అనే తమిళ సినిమా, డైరెక్టర్ లెనిన్ భారతి. మెరుకు తొడర్చి మలై అనే మాటకు అర్థం వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. ఈ సినిమాలో కూడా ఏమవుతుందంటే మనకు శ్రీకాకుళంలో సవర్లు జాతాపుల దగ్గరికి అమాయకమైన మొహాలతో ప్రవేశించిన రైతులు, ఆదిలాబాదులో గోండుల దగ్గరికి అదే మొహాలతో ప్రవేశించిన రైతులు ఏ మోసం చేశారో ఈ పశ్చిమ కనుమల దగ్గర కూడా కష్టపడి బతికే మామూలు రైతుల దగ్గరికి ఆ షావుకారులు వస్తారు. వాళ్ళకి లేని అలవాట్లన్నీ చేసి వాళ్ళకి తెలియనటువంటి అప్పులన్నీ పెట్టి అప్పు గురించి ఎన్నడూ అడగకుండా విపరీతంగా అప్పులు పెంచి ఆఖరికి ఒకసారి అప్పు ఎప్పుడు కడతావంటే లెక్కలు చూస్తే రైతులు వాళ్ళకున్న భూమి మొత్తం ఆ షావుకారులకు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అప్పు తీరింది అనుకుంటే వడ్డీ సంగతి ఏంటని అడుగుతారు వాళ్ళు. ఆ వడ్డీకి రైతుగా బతికినటువంటి అతని కుటుంబం వెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది. ఈ షావుకారులు మొదట షావుకారుగా ప్రవేశించిన వీళ్ళ వెనక ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఉంటుంది, ఒక ఇండస్ట్రియల్ మాఫియా ఉంటుంది. కాలక్రమంలో ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ తరఫున బినామీలుగా ఈ భూములన్నీ కొని వాళ్ళు చాలా ఎక్కువ రేటుకి ఈ భూముల్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఈ రైతుగా ఎవరైతే ఆ భూముల్లో రైతుగా కాలరెత్తుకొని బతికాడో, భూమిని తల్లిగా తల్లిగా ప్రేమించి బతికాడో అదే భూమిలో ఆ రైతు వాచ్మన్గా బతకాల్సిన దుస్థితి లెనిన్ భారతి అద్భుతంగా చెప్పాడు. ఆ సినిమా పేరు మీరు చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉండొచ్చు. నేను 5-6 ఏళ్ల క్రితం చూశాను, మెరుకు తొడర్చి మలై. మనకు తమిళంలోనూ మలయాళంలో మాత్రమే ఇటువంటి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అభివృద్ధి విధ్వంసం ఒకప్పుడు ఖజీర్ బాబు డాక్యుమెంట్ చేస్తే ఇవాళ సూఫీ మెమాయిర్స్ ఆఫ్ మంగళపల్లె అనే పేరుతో దీన్ని డాక్యుమెంట్ చేశాడు. ఈ విధ్వంసాన్ని అనేక కథల ద్వారా దృశ్యమానం చేశాడు. ఈ బతుకుల్లో ఎలా ఉంటుందని అమర్త్య సేన్ రాసిన పుస్తకం చదివితే మనకు ఆర్థిక శాస్త్రం అర్థం కాకపోవచ్చు, కానీ ఆ ఆర్థిక శాస్త్రంలో ఉండే సారాంశాన్ని కవులు రచయితలు ఎంత అద్భుతంగా పట్టుకుంటారంటే అది చెప్పటానికి వీలు కాదు. అల్లన్ రాజే రాసిన ప్రతి కథ ఒక సామాజిక ఆర్థిక శాస్త్రానికి సమానమైనది, అంతకు మించినటువంటిది. సరే, ఇక సూఫీ సంగతికి వస్తాను. సూఫీని ఒక ఫ్రేమ్లో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే ఆ ఫ్రేమ్లో ఏమంటావాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న అంటాడు, ఒరే ఆ గోడల మీద గాజు రంగుతో రాసినటువంటి అక్షరాలు జోలికి వెళ్ళకరా అంటాడు. ఆ మాట విన్నట్టే విని వచ్చి మళ్ళీ చాలా ప్రేమగా జోహార్ రమాకాంత్ అక్షరాలు చేతులతో తణుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆ ప్రేమ ఇప్పటికీ సూఫీ గుండెల్లో ఉంటుంది. కానీ సూఫీ అలానే ఉంటాడా? తన మీద తనకే తెలియనట్టు విసుగు, కోపం, అసహ్యం, రోత ఇవన్నీ వచ్చేసేసి ఒక్కోసారి ఉన్నటువంటి 100 కిలోమీటర్లు ఎక్కడికో వెళ్ళిపోతాడు, మనకు దొరకడు. కాస్త కుదుట పడ్డాక మళ్ళీ మనకు వెనకొస్తాడు. మనిషిలో విపరీతమైన ప్రేమ ఉంటుంది, సూఫీలో విపరీతమైనటువంటి కోపం కూడా ఉంటుంది. ఈ ద్వంద్వాలు సూఫీలో ఉన్నప్పుడు ఆయన, నాకు ఎక్కువగా సూఫీ ఫేస్బుక్లో పోస్టుల ద్వారానే నేను అర్థం చేసుకుంటాను. వాటిల్లో ఈ కోపం ఉన్న పోస్టులు చూశాను, ఆ ప్రేమ ఉన్నవి చూశాను. ఈ ద్వంద్వాల్లో ఒక్కోసారి ఏది ఎక్కువైనా కూడా అది బూతులోకి జారుకుంటుంటాడు. బూతు గురించి ఒకసారి ప్రముఖ మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకుడు త్రిపురనేని మధుసూదనరావు గారిని అడిగాను, సార్ బూత్ అంటే ఏమిటని. అంటే సాహిత్యంలో బూతు గురించి మాట్లాడారు ఆయన, సమాజంలో కాదు. ఆయన అన్నాడు, భాషకు బూతు లేదు అన్నాడు. భావానికే బూతు ఉంటుంది కానీ భాషకు బూతు ఉండదు.
ఎందుకంటే ఒక శ్రీమంతుల ఇంట్లో జరిగే ఒక ఘటనను మీరు వర్ణించినట్టుగా ఒక ఎరుకుల కుటుంబంలో, ఒక యానద కుటుంబంలో ఏదన్నా జరిగితే ఆ భాష తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టలేదు. ఈ భాష మీకు బూతుగానే అనిపిస్తుంది, కానీ నిత్య జీవితంలో అదే ఆ భాషతో అలానే బతుకుతారు వాళ్ళు. కాబట్టి మధుసూదన్ రావు గారు చెప్పింది ఆ సందర్భం భాషని ఏ రూపంలో వ్యక్తం చేయాలనేది ప్రతిభావంతుడైన రచయిత నిర్ణయించుకుంటాడు, అప్పుడు బూతు కాదని. ఉదాహరణకు మీరు కాళీపట్నం రామారావు గారి కుట్రక చదివితే అలాంటి మాట ఆయన కూడా రాశాడు ఒక చోట, కానీ అది ఎవరో పెద్ద బూతుగా చేయలేదు. ఇకపోతే ఇంకా నేను పుస్తకం గురించి మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు, కానీ సూఫీ నాకు తెలియకుండా నా పేరు వేసాడు కాబట్టి సూఫీ గురించే మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే సూఫీ అయినా నారాయణ అయినా అంటే గూండ వెంకటనారాయణ ఎవరైనా అంటే ఈ పుస్తకం వేసింది గూండ వెంకటనారాయణ. వీళ్ళకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, వీళ్ళకే కాదు ఏ రచయితకైనా. రావి శాస్త్రి గారు ఒకసారి కొన్ని కథలు రాశాడు, వాటిని బాకీ కథలు అన్నాడు. అది ఎందుకన్నాడంటే సమాజానికి బాకీ పడ్డ కథలు. ఇవాళ చైతన్యవంతులైనటువంటి రచయితలందరూ, అది కవిత అయినా కథ అయినా నవలైనా, తాము సమాజానికి పడ్డ బాకీని రకరకాల రూపాల్లో తీసుకుంటారు. ఒకళ్ళు AK-47 పెట్టుకుంటే ఒకటి అంతకు మించినటువంటి శక్తి అయిన కళాన్ని పట్టుకుంటారు, ఆ బాకీ కథలు రాస్తారు. సూఫీ అలాంటి బాకీ కథలు రాయాలని, మిగతా రచయితలందరూ అలాంటి బాకీ కథలు రాసి సమాజానికి మనం పడ్డ రుణాన్ని తీర్చుకోవాలని, అది మన చేతుల్లో ఉన్న పని అని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి రేగేతుల ద్వారా వచ్చిన పుస్తకంలో నారాయణకి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎన్ని పుస్తకాలు వేసామనేది ముఖ్యం కాదు, మనకున్న శక్తులు కానీ వనరులు కానీ చాలా తక్కువ. ఏ పుస్తకాలు వేసాము, ఏ సామాజిక సందర్భానికి మనం చైతన్యవంతం చేసేటువంటి ఏ పుస్తకాలు వేసామనేది సంఖ్య కంటే కూడాను దాంట్లో గుణమే చాలా ప్రధానం అనేది, అది ఎంచుకొని తన ప్రచురణలో కొనసాగించాలని కోరుతూ, సూఫీకి మరింతగా ఈ బాకీ కథలు రాయాలని చెప్తూ, ఇదే సందర్భంలో మరి నాకు సంబంధించి కూడా అవుతుంది. నాకు ఇక్కడ ఇద్దరు రచయితల్లో ఒక రచయిత ఉన్నాడు, ఇంకో రచయిత ఇక్కడ ఉంటానన్నాడు, కనపడలేదు. వాళ్ళు పర్స్పెక్టివ్స్కి బాకీ పడ్డారు. ఒకడు గంటా చక్రపాణి 2025 అయినా బాకీ తీసుకుంటాడు అనుకుంటాను. రెండోది తాడి ప్రకాష్. కాబట్టి ఈ రెండు మాటలు చెప్పి సూఫీని మరొక్క మారి అభినందిస్తూ లవ్ యూ. నరేష్, ఆత్మీయ వాక్యం అనే దగ్గర ఆర్కే పేరు ఎందుకు పెట్టాడో బహుశా ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఆర్కే గారు మాట్లాడుతూ రచనల్లో బూతు ఉండడం గురించి ఒక మాట అన్నారు, అంటే కోట్ అండ్ కోట్స్. నిజానికి ఈ కథలు చదివే క్రమంలో, ఈ అనుభవాలు ఆర్ కథలు చదివే క్రమంలో చాలా సహజమైన పదాలు వెళ్తుంటారు, సహజమైన భాష అట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎక్కడా కూడా చదివే క్రమంలో ఎక్కడా కూడా అసలు ఆ బూతు మీకు ఎక్కడ ధ్వనించదు. ఇది నాకు ఎదురైన, అంటే నాకు కలిగిన అనుభవం చెప్తున్నారు. ఎక్కడా అనిపించదు. వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు, అది మాత్రమే అనిపిస్తుంది. తర్వాత రెండో విషయం, ఆర్కే గారు మాట్లాడుతూ ఖదీర్, మిత్రుడు ఖదీర్ ఇక్కడే ఉన్నాడు. సో తన ప్రస్తావన చేశారు కాదర్లేడు సంబంధించి. ఈ పుస్తకంలో మీరు ఆ కథలు చదువుకుంటూ వెళ్తే ఆ తెలంగాణ పల్లెల్లో, ఊళ్ళల్లో బహుజనులకి ముస్లిం కుటుంబాలకి మధ్య ఉండే అనుబంధం అంతర్లీనంగా చెప్తూ ఉంటాడు. ఆ కుటుంబాలు ఎట్లా కలిసిపోయినాయి అని చెప్పేసి. నిజానికి నాకు ఇప్పుడు నా బాల్యం కూడా వెనక్కి చూసుకుంటే, నేను పుట్టి పెరిగిన మా వాడలో కూడా అంటే భిన్నమైన కులాల వాళ్ళు ఉండేవాళ్ళు, మేరోళ్ళు, పద్మశాలిలు, వాళ్ళు వీళ్ళు. ఆ చిన్నప్పుడు ఎంత అమాయకమైన రోజులు అంటే, ఇంటి పక్క వాళ్ళని పెద్దమ్మ అన్నాను, అంటే వాళ్ళ బంధువులు ఎవరో వస్తే మా అమ్మని అడిగేవాడిని, వాళ్ళు నాకేమవుతారని చెప్పేసి. అంత అమాయకంగా ఉండేది. అవన్నీ తన కథల్లో కనిపిస్తాయి. తర్వాత రెండోది, నాకు అంటే ఈ కులం నేపథ్యం నుంచి, కులవృత్తి నేపథ్యం నుంచి తను రెండు అనుభవాలు చెప్తాడు. వాళ్ళ అమ్మమ్మ మంత్రసానిగా ఉన్న అనుభవం, వాళ్ళ అమ్మ మంత్రసానిగా ఉన్న అనుభవం, ఈ రెండు చెప్తాడు.
ఆ చక్రపాణి ఇంతకుముందు చెప్పినప్పుడు ఇంతకుముందు చెప్తూ ఒక మాట అన్నారు, అమ్మమ్మ ఎట్లా స్వీకరించింది, అమ్మ ఎట్లా స్వీకరించింది అని. ఆ రెండు చదివిన తర్వాత నాకు కథ గుర్తొచ్చింది. కింద నేల ఉంది అని తను గొప్ప కథ రాశాడు, మీరు అన్న చదవండి. అందులో కూడా డాక్టర్ అమ్మాయి, ఆమె డాక్టర్ మంగళి కులం నుంచే వస్తుంది, ఒక రెడ్డి కాస్ట్ ఎవరినో చేసుకుంటుంది. కానీ వాళ్ళ ఈ కుటుంబ సంబంధాల్లో ఈమె కులం పోదు. చివరిలో అంటుంది ఆమె, అంటే తండ్రి, అంటే ఆమె తండ్రి ఈ గడ్డవాది చేసినప్పుడు ఈ నీళ్ళల్లో ఇదంతా వేస్తారు కదా, వేసి పారబోస్తారు దాన్ని, ఆ మొత్తం దాన్నంతా. ఆమె అంటుంది చివరిలో, మా నాన్న అంటున్నట్టే అనిపిస్తుంది నాకు, ఇప్పుడు ఇదంతా ఎక్కడ పారబోసుకోను అని చెప్పేసి చాలా ఏడుపు వచ్చేస్తుంది ఆ చివరిలో వచ్చేసరికి మనకు. నాకెందుకు ఆ కథ కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు అలా నారాయణ మాడతారు. ఇప్పుడు అబ్బర బిడ్డ నాకు ఛాన్స్ వచ్చింది, ఎందుకంటే ఆయన ఎక్కడికో పోతున్నాడు, ఏదో జ్ఞాపకాల్లో పోతున్నాడు, ఇంకాసేపు ఉంటుందేమో అనుకున్నా. నేను చాలా రోజులైంది ఈ స్టేజ్ల మీద మాట్లాడి, ఇలా పిలిచినప్పుడు అనుకున్నా తప్పించుకుందామని, కానీ విడిచిపెట్టలే. దానికి తోడు అరుణాంకులత రాసిన దాంట్లో మంతని పేరు ఎత్తినాడు ఆయన. ఆయన రాసుకున్న దాంట్లో కూడా ఉన్నది మా ఊరు మంతని. అది కాకుండా నా పూర్వ జీవితంలో ఈ మంగళిపల్లె, వకీల్పల్లె ఇవన్నీ మా అడ్డాలు, అంటే మా షెల్టర్లు. అన్నలకి ఆశ్రయం ఇచ్చి గోదావరి కం పక్కకి అన్నం పెట్టి ఆదుకున్న పల్లెలు ఇవే. అటు చందనాపూర్ నుంచి మొదలుకుంటే పెద్దంపేట్ ఇవన్నీ. ఆయన అన్న 11 అంటే 11A. మా ఊరికి పోవాలంటే గోవర్ఖాని బస్ స్టాండ్లో బస్ ఎక్కి తిరిగితే 11A వస్తుంది, అక్కడి నుంచి మంతనికి పోతాం. ఈ మంతనికి పోయే తొవ్వలనే కాకుండా ఫైవింగ్ లైన్ దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇదంతా ఎందుకు చెప్తున్నా టోపోగ్రఫీ. కొంచెం గడ్డ మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక బొందల గడ్డ ఉంటుంది పెద్దది, అది 2 కిలోమీటర్ల, అది ఇంకా విస్తరించింది. ఇటు పెద్దపల్లి నుంచి కరీంనగర్ రూట్లో మంథని పోతుంది. ఈ మంథన్లో రత్నాపూర్ అని ఒక విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ దగ్గర మొట్టమొదటి ఓపెన్ కాస్ట్ పడ్డది. ఈ ఓపెన్ కాస్ట్ ఎట్లా బలిసిందంటే, అక్కడ గుట్టలు లేవు అంతకుముందు, గుట్టలన్నీ రామగిరి గుట్టలు. ఈ రామగిరి గుట్టలు పోయి ఇక్కడ ఒక రామగిరికి ఆపోజిట్గా ఇంకో గుట్ట వచ్చింది. ఇది కృత్రిమమైన గుట్ట, తవ్విపోసిన గుట్ట. అంటే ఆ ఊర్లు మొత్తం, అక్కడ ఉన్న పొలాలు ఊర్లు అన్నీ దెబ్బతిని ఆఖరికి ఒక సిరికే కాలనీ వచ్చింది అక్కడ. అట్లనే మంగళపల్లె వేయింది, వకీల్పల్లె వేయింది, చివరికి నాగపల్లి, సంకపల్లి అని ఉంటాయి అక్కడ ఊర్లు, అక్కడ దాకా వచ్చింది ఈ విధ్వంసం. ఈ విధ్వంసం మామూలుది కాదు. ఈ విధ్వంసం వెనుక ఉన్న జ్ఞాపకాలు మామూలు కాదు. సూఫీ అవునో కాదో కానీ గ్లోబలైజేషన్ తరం అని అనుకుంటున్నారు వాళ్ళు, అవునో కాదో నాకు తెలియదు. కిషన్ గారు భయపడుతూ ఉంటారు ఏమో ఎప్పుడన్నా, ఎందుకంటే ఆయన పోస్టులు చూస్తే నాకు కూడా భయం వేస్తుంది. ఈ పిల్లాడు ఏమన్నా అవుతాడా, ఏంది ఎటో పోతున్నాడు, ఏమో అవుతున్నాడు, స్పీడ్గా పోయేమన్నా అవుతాడా, బండి మీద పోతున్నా అని పెడుతుంటాడు పోస్టులు, లోపల ఏదో కదులుతున్నా అని పెడుతుంటాడు పోస్టులు, అప్పుడు భయం అవుతుంటుంది. సూఫీయే కాదు, ఈ అరుణాంకులత, సూఫీ, ఇంకో ఆయన పేరు ఏదో ఉంటుంది, శేషు ఆడు అని అనలేను కానీ శేషు, వీళ్ళేదో ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు చేసే పనులన్నీ బద్మాష్ మోర్దో పనులు ఉంటాయి. ఇవన్నీ మా తరపు పనులు కాదు, మేము ఎంతగానో కొంచెం వీళ్ళకంటే సిన్సియర్. కానీ ఈ గ్లోబలైజేషన్ తరం అనేది వాళ్ళ గుండె కింద తడిని ఇట్లా దాచుకొని ఈ తడిని ప్రపంచానికి చాటడం అనేది నిజంగా నేను ఒక వండర్గా ఫీల్ అవుతున్న. నరేష్ కుమార్ సూఫీ ఆ తడిని ప్రపంచానికి చూపించిన తడి. చివరి మెమరీ, చివరి జ్ఞాపకంతో ప్రారంభిస్తాను.
ఊరు బంధించిన ఆయన రాజయ్య, మంగళ రాజయ్య. ఈయన మళ్ళీ అయితే ఈయన కొంత ఫిక్షనైజ్ చేసిన అని చెప్పుకున్నాడు కాబట్టి క్షమించవచ్చు ఆయన దాన్ని. అంటే తన జ్ఞాపకాలని వాస్తవాలని కొంచెం ఫిక్షనైజ్ చేసిన, అందుకే చదవలేరు కాబట్టి. ఆయన ఊరు బంధించిన ఆయన ఊరు పుట్టుకను నాశనాన్ని రెండింటి చూసిన ఆయన ఈ రెండింటి మధ్య ఒక శాశ్వత మానవుడు కదా అని ఒక వాక్యాన్ని వాడింది ఆయన. సలాం. అంటే ఆ మనిషి విధ్వంసాన్ని చూసిండు. ఇదంతా పుట్టింది ఎన్ని రోజులు? 50 ఏళ్ళు, అంతకంటే పెద్ద చరిత్ర కాదు ఈ ఊర్లోది. గోదావరి కరిలో బొగ్గుబాయిలు ఎప్పుడైతే వచ్చినాయో, ఈ బొగ్గుబాయిలు వచ్చిన క్రమంలో ఆ చుట్టుపక్కల వ్యవసాయాలు అన్నీ కూడా బంద్ పెట్టి దీనికి వచ్చినారు కార్మికులు. ఇట్లా ఊర్ల నుంచి వ్యవసాయ వృత్తి సంబంధమైన వాళ్ళందరూ వచ్చి చివరికి ఇట్లాంటి వకీల్ పల్లెలు, మంగలి పల్లెలు, చంద్రాపూర్ అనేది ఒకటి ఊరు ఉండే, అది పెద్ద ఊరు, కానీ మిగతా పెద్దంపేట, మిగతా పల్లెలన్నీ కూడా ఇట్లాంటివి వచ్చిన వాళ్ళే. పోనీ వీళ్ళు కార్మికులా? కాదు. వీళ్ళు అర్ధ కార్మికులు కూడా కాదు. వ్యవసాయ మూలాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి గోదావరి కని నిండా, బెల్లంపల్లి నిండా, మందమరి నిండా, గోదావరిలో వెంట ఉన్న అన్ని బొగ్గుబాయిలలో కూడా మనకి అర్ధ కార్మికులు కనబడుతున్నారు. వీళ్ళ స్వభావం వ్యవసాయానికి సంబంధించింది, వీళ్ళ మనస్తత్వం వ్యవసాయానికి సంబంధించింది, వీళ్ళ మనసు భూమి మీద బాగా లాగుతుంటుంది. వీళ్ళ సంబంధాలన్నీ కూడా గ్రామాలలో ఉండే సంబంధాల్లాగా ఉంటాయి. వీళ్ళ పావురాలు కానీ, వీళ్ళ ఆప్యాయతలు కానీ, వీళ్ళ మంచి చెడ్డ కానీ గ్రామాలలో ఉంటాయి. వీళ్ళు కార్మికులు కాదు, బండబారిపోయిన మనుషులు కూడా కాదు. అందుకోసమే మనిషి మొదలు విధ్వంసం అవుతాడు. ఇప్పుడు సింగరేణి ప్రాంతంలో నిజంగానే అల్లం రాజా కథ గురించి చెప్పిన ఆయన మా మేనమామ, దాంట్లో హీరో మా మేనమామ. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు, చనిపోయింది. ఆయన చనిపోయింది అనేది కూడా మాకు తెలియదు. ఒక ఊరు నుంచి వచ్చి ఒక కాలరీలో మనిషి ఎట్లా విధ్వంసం అవుతాడు? ఊర్లో ఉండే మానవ సంబంధాలు, ఊర్లో ఉండే అన్ని రకాల వాటిని ఎట్లా కోల్పోతాడు? ఎట్లా కోల్పోయి ఎట్లా బండబారిపోతాడు? ఎట్లా మనిషే కాకుండా పోతాడు? ఎట్లా తన కొడుకు శవం అక్కడ ఉన్నా కూడా ఎట్లా బిహేవ్ చేస్తాడు? ఇవన్నీ మనిషిలో విధ్వంసం కథ. ఈ కథలు గోదావరి ఖండ్లో వేలాది కథలు ఉంటాయి. జీతాల నాడు అనేది కూడా ఒకటి రాసినాడు సూఫీ నరేష్. ఈ జీతాల నాడు గోదావరి ఖండ్లో, అరుణాగిరి గోదావరి ఖని, జీతాల నాడు పోతే అర్థమవుతుంది గోదావరి ఖని ఎట్లా ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు. నిజానికి ఇంతకుముందు చక్రపాణి అక్కడ హైదరాబాద్ కంటే మించిన వెలుగులు ఉన్నాయని అన్నాడు, కానీ సింగరేణి అంతరించిపోతుంది. సింగరేణిలో ఒకప్పుడు 135,000 మంది ఉద్యోగులు ఉండేది. ఆ ఉద్యోగులు వల్ల 50,000 మందికి వచ్చినారు. ఈ 50,000 మంది ఎందుకు వచ్చినారు? ఏ మంగలి పల్లెని మింగిందో, ఏ వకీల్ పల్లెని మింగిందో, ఏ నాగపల్లిని, ఏ సంఖ్యపల్లిని మింగిందో అదే ఓపెన్ కాస్ట్, అదే రాక్షస జర్మన్ యంత్రాలు ఇవాళ మొత్తం సింగరేణిలో ఉన్న ఉద్యోగాలన్నింటినీ మింగేస్తుంది. అక్కడ ఉద్యోగాలు లేవు ఇప్పుడు. అంటే మీకు సింగరేణిలో వచ్చే జీతాలు చూస్తే ఆశ్చర్యపోతారు. అట్లాగే ఆ పని చూస్తే మీరు ఈ జీవితంలో భరించలేరు. అసలు దాంట్లోకి పోలే నరేష్, దాంట్లోకి అరుణాకు పోతే బాగుంటుంది. ఎందుకంటే లోపల బొగ్గు పొక్కల్లా బదిలీ ఫిల్లర్స్ ఉంటారు. బదిలీ ఫిల్లర్ అనేవాడు చేసే పని మీకు తెలిస్తే జీవితంలో అట్లాంటి పని ఎవరు చేయలేరు. లోపల అవి కూలుస్తారు బొగ్గులు, వేడి వేడి బొగ్గు. ఆ బొగ్గు కూల్చినాక ఆ కూల్చిన బొగ్గును లాడీస్లలో ఎత్తారు. ఎత్తిన క్రమంలో వాళ్ళ పెయ్యి చర్మం ఊడొచ్చడంతగా వేడి ఉంటుంది. అక్కడ గర్మికి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి ఎత్తిన తర్వాత లాడీస్లలోకి ఎత్తిన తర్వాత నీళ్లు, చిన్నగా నీళ్ళు ఉంటారు, అలా బొర్లుతారు వాళ్ళు. అట్లాంటి మనిషి ఒక మృత్యువు ఉమిసిన వాళ్ళలాగా బయటకు వస్తుంటాడు బొగ్గు బొక్కల నుంచి. మాన్యువల్ అంతా అదే. ఈ బయటకు వచ్చిన మనిషి జీతాల నాడు ఏం చేస్తాడు? మందు తాగుతాడు, బజార్లో బొర్లుతాడు, మాంసం తింటాడు కిలోల కొద్దీ, ఏది పడుతుందో ఇస్తాడు. గోర్కి అన్నాడు కదా, కార్మికుడి లక్షణాలు ఎట్లా ఉంటాయని అన్నాడు కదా. అట్లాంటి కార్మికుడు ఒకడు, వాడు అర్ధ కార్మికుడే కానీ గోదావరి ఖనిలో ఉంటాడు. కానీ వాడు కూడా లేడీ వల్ల రాక్షస యంత్రాలు ఎప్పుడైతే వచ్చినాయో, ఎప్పుడైతే ఓపెన్ కాస్ట్లు వచ్చినాయో, ఈ ఓపెన్ కాస్ట్లన్నీ కూడా
విస్థాపన అనేదే కరెక్ట్ పని. ఊళ్ళు లేవు, అసలు ఊళ్ళే లేవు అక్కడ. ఇప్పుడు ఆ ఊళ్ళ కింద ఉన్న కథలని, గాథలని, ఆ ఊళ్ళ కింద ఉన్న జీవితాలని, ఆ ఊళ్ళ కింద ఉన్న సుఖదుఖాలని, ఆ ఊళ్ళ కింద ఉన్న అన్నిటినీ కూడా రికార్డ్ చేసినవాడు నరేష్. ఈ నరేష్లో ఎక్కడో ఒక విదూషకుడు ఉన్నాడు. ఆ విదూషకుడు పదే పదే ఇంత విషాదాన్ని రాస్తూ చివరిలో ఒక విషాదాన్ని, ఒక ఏడుపుని మనకు మిగిలిస్తూ అప్పుడప్పుడు నవ్వుకుంటాం. మనం అతని చిన్న చిన్న అబ్జర్వేషన్ చూసి నవ్వుకుంటాం. దెబ్బలు పడతాయని ఇట్లాంటివన్నీ వాళ్ళ నాయన గురించి రాస్తూ ఇట్లా. అట్లాగే భాష గురించి అరుణాంక్ ఒక చిన్న మాట చెప్పినాడు, కానీ ఆ ఒక్క చిన్న మాట కాదు, ఆర్కే కొంత చెప్పినాడు. కానీ చాలా పాత్రల్లో వాళ్ళు చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు గు అనే మాట వాడకుండా అంటే అది భాషే కాదు అక్కడ. అట్లేం దాన్ని అంటే మనం ఎట్లా తిట్టుకుంటామో అట్లే తిట్టిండు ఆయన. నీ బక్క గు అన్నాడనుకో, మరి డబ్బలు ఆడిపోతాం. ఇది అదే ఇది మర్యాదస్తుల శ్రేష్ఠ సమాజాల మధ్యలో ఇట్లా ఆ శ్రేష్ఠ సమాజాలు ఇవన్నీ కుదిరే. అక్కడ భాష అదే వాడాలి, అది వాడకుంటే అది రాదు. అది ఆ ఇంటెన్సిటీనే ఉండదు. బూతులు వాడచ్చా లేదని చర్చలకు నేను పోతున్నాను. బహుశా నేనైతే శిష్యుడిని కాదు, నరేష్ కూడా శిష్యుడు అవుతాడో నాకు తెలియదు. ఆయన కొత్త తరం వాడు, నాకు సంబంధం లేదు. అంటే ఆ లాంగ్వేజ్ గురించిన ప్రత్యేక చర్చ అవసరమే లేదు. ఆ లాంగ్వేజ్ వాడకుంటే ఆయన కథలకు ఏమాత్రం విలువ కూడా రాదు అనేది నేను అనుకుంటున్నాను. పనిబడ వాడింది కాదు అది. ఇద్దరు పోరాళ్ళు పోతారు అక్కడికి, పోతే ఏదో సలాకలు తెచ్చుకుంటానికి పోతారు. అది గోరకల్లో మామూలు సలాకలు దొంగతనం చేసుడు, బొగ్గు దొంగతనం చేసుడు, బొగ్గు పిల్లలు తెచ్చుకొని అమ్ముకొని అది చేసుడు అనేది చాలా కామన్ థింగ్. పిల్లలు చేస్తారు, పెద్దలు చేస్తారు. అవన్నీ పెట్టి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఇంట్లో వాడకాని కోసం ఆ బొగ్గు పిల్లలు మోసుకొని వస్తారు. అట్లాంటి చోట ఇతను బక్క పిల్లగాడు, సాతగానోడు, మొయ్యలేనోడు, భయపడేటోడు. నాకు లోపల అబ్బరబిడ షష్ఠి అనే మాట ఇంతకుముందు వాడింది కూడా అదే. అంటే అన్నిటికీ భయపడే ఒక మనిషి ఇంకో పిల్లగానే పడిపోతాడు. పోయినప్పుడు వచ్చినప్పుడు ఏం వాడాలి అక్కడ? బక్కగుంటాడు అవతలోడు, అది వాడాలి కదా, వాడింది. కనుక భాష గురించిన చర్చ నేనైతే దీంట్లో వద్దని అనుకుంటున్నాను. కానీ ఒక 21 జ్ఞాపకాలుగా దీన్ని రాసినాడు. దీంట్లో మంగళి కథలు 3 ఇంతకుముందు చెప్పినారు కనుక. అట్లాగే వాళ్ళ అబ్జర్వేషన్ కూడా కరెక్టే. వాళ్ళ గట్టవ్వకి, వాళ్ళ అనసూయమ్మకి ఊరు పొందించిన రాజయ్య కుటుంబాలకి సాపత్యం లేదు. ఇది కాలక్రమేణా మారిన క్రమంలో వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఊరు పొందించిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఊరే లేదు కాబట్టి ఊరు పొందించిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దాంతో పాటుగా విషాదాలను రాసినాడు బాగా. వాళ్ళ గట్టవ్వ ఈయన కలిసి సరే గడ్డి తెచ్చుకుందామని పోతారు. ఆ గడ్ల 2 దోసకాయలు అడుగుతారు. ఆ దోసకాయలు ఇచ్చిన కాడ కూడా తండ్రేమో పెద్దోడు, వానికి కొంచెం రైతు ఆత్మ ఉంటుంది. సరే పోరాడు ఉన్నాడు కదా అని 2 దోసకాయలు ఇస్తాడు. అవి గడ్డి మోపులో పెట్టుకుంటారు. ఆమె పెట్టుకున్న కొడుకు వచ్చి అవి ఎట్లా తీసుకుపోతాం అంటాడు. ఆనపకాయలు తెంపుకుంటూ ఉంటారు. ఆనపకాయ కాదు, మళ్ళీ అనపకాయలు తెంపుకుంటూ ఉంటారు. అనపకాయ అంటే సూరకాయ, ఆనపకాయ కాదు అనపకాయ. అనపకాయ అంటే చిక్కుడుకాయలాగా ఉంటుంది. లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లం, మీకు తెలియదు. ఈ కథలనే ఇవన్నీ చెప్పాలి. ఆనపకాయ అంటే పరిశాలు, ఆనపకాయ అంటే తెలంగాణ మూవ్మెంట్ గుర్తొస్తుంది. సెక్రటరియట్ ముందర పడి సొరకాయ అంటేనే ఆంధ్ర, ఆనపకాయ అంటే తెలంగాణ, అట్లా ఉండేది. కనుక అది ఇష్టపడుతున్నా నేను. అనపకాయ, అనప పూల వాసన దాని పేరు. ఆ 2 దోసకాయలు గడ్డలో పెట్టుకుంటుంది, వస్తుంది. వాళ్ళ బాధ చూడు ఎట్లా ఉంటుందో. ఆ గడ్డి మోపుల పాము ఉంటుంది. ఈ అబ్బర బిడ్డ ఏం చేస్తాడంటే వెనక నుంచి చూస్తాడు, పాము అని ఆ లొల్లి ఉంటుంది, ఆమె ఎత్తేస్తుంది. సరే ఆ పాము అటు ఇటు వెళ్ళగొట్టి దోసకాయలు పడేస్తుంది. ఎందుకంటే పాము ముట్టిన దోసకాయ కదా. ఈ పాము ముట్టిన దోసకాయ పడేసింది ఒక విషాదం. నరేష్ కుమార్ సూఫీ జీవితంలో చాలా విషాదాలు ఉన్నాయి. ఈ విషాదం గురించి చెప్పాలి. రెండో విషాదం ఎక్కడంటే అనపకాయల విషాదం. అనపకాయలేమో పెద్ద తండ్రేమో తెంపుకోమన్నాడు. వీడు సూరపోరుడు వచ్చిండు. వీడు వచ్చి అట్లనే తెంపుకోపోతే ఎవడానికి చెప్పిందని వీడు మొత్తం తెంపుకున్న అక్కడ పారేసిపోతుంది. అంటే 2 విషాదాలు మొత్తం 21 కథలలో
చివరికి మనకి కొంచెం దుఃఖం, కొంచెం ఏడుపు, మధ్యలో ఆయన కైతికాలకి కొంత నవ్వు, ఇట్లా నవరసాలను పండిస్తూ రాసిన జ్ఞాపకాలు ఇవి. అంతిమంగా ఊరు పోయిన వాడి దుఃఖం మనం కూడా అనుభవించే ఒక దుఃఖం ఇది. నిజానికి 1850లో మొదలైంది కథ. ఇది శిలాజ ఇంధనాల కథ. ఇది యాక్చువల్గా ఇది కూడా రాసిండు. శిలాజ ఇంధనాలు వాడకం అనేది ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ఇష్యూ, పర్యావరణ ఇష్యూ. ఈ పర్యావరణం ఎక్కడ రాకపోయిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తెచ్చింది ఇక్కడికి బొగ్గు తవ్వకం అనేది. వాళ్ళ స్టీమర్ల కోసం తెచ్చిన బొగ్గు ఇవల్ల అసలు దేంట్లోనూ బొగ్గు లేకుండా నడవలే. రైలు నడవాలన్నా బొగ్గు కావాలి, కరెంటు రావాలంటే బొగ్గు కావాలి. అంటే జీవన వ్యాపారాలన్నింటిలో కూడా ఆధునికమైన సౌకర్యాలు, సౌలభ్యాలు అన్నిటికీ మూలం బొగ్గు అయిపోయింది. కానీ ఈ బొగ్గు ప్రపంచాన్ని బొగ్గు చేస్తుంది. ఎందుకంటే అతిపెద్ద పర్యావరణ సమస్య ఇప్పుడు బొగ్గు, శిలాజ ఇంధనాలే అతిపెద్ద పర్యావరణ సమస్య. అంటే భూమి పొరల నుంచి వచ్చే ఇంధనాలను తవ్వడం అనేది మా గోదావరిలో శాపం అయిపోయిందండి. గోదావరిలో అంటే పోరాటానికి ప్రతీక అది. గోదావరిలో అంటే నెత్తులు నిక్కబొడుచుకునే ఒక పేరు అది. కానీ ఆ గోదావరిలో ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మొదలుకుంటూ ఇల్లందు దాకా బొగ్గుబాయిలు ఉంది. ఈ బొగ్గుబాయిలు మా ఊర్లను ధ్వంసం చేసినాయి. మంతని నుంచి గోదావరి ఖానికి 24 కిలోమీటర్లు వస్తే అన్ని ఊర్లే, అన్ని పచ్చటి పంట పొలాలే. కానీ వాళ్ళు అక్కడికి పోయి ఒక్కసారి కనుక ఆ తువ్వలో పోతే, నేను చెప్పిన రత్నాపూర్ దగ్గరనేమో పొలాలన్నీ మింగేసిన ఒక పెద్ద కృత్రిమమైన గుట్ట ఉంటుంది. దానిలో సర్కార్ తుమ్మలు మొలిచిపోయినాయి. అదే ఒక అడవిలాగా కనబడుతుంది. ఇక్కడ రామగిరికి ఇలా అడవి ఉంటుంది, అడవికేమో కృత్రిమ గుట్ట అడవి ఉంటుంది. అరే ఏందా ఇది పరిశాన అనిపిస్తుంది. ఇక్కడ నుంచి పోతే అసలు మంచిర్యాల తవ్వ పోయింది, మంచలి తవ్వ పోయింది, గోదావరికి సంబంధం ఉన్న అన్ని తవ్వలు మూసుకుపోయి ఇప్పుడు గోదావరికి అనే మొత్తం ఒక బొందలగడ్డ అనడమే మంచిదేమో అట్లా తయారవుతుంది ఈ బొందలగడ్డ. ఎందుకంటే చుట్టూ విస్తరించింది. తెలంగాణ ఉద్యమంలో అతి ముఖ్యమైన డిమాండ్ ఇది గోదావరి ఖని ప్రాంతానికి సంబంధించి. బొగ్గుబాయిల ప్రాంతాలన్నిటికి సంబంధించి కూడా సింగరేణిలో ఓపెన్ కాస్ట్ విధానం అనేది 2 రకాల ధ్వంసం చేస్తున్నది. ఒకటి ఉద్యోగాలను మింగుతున్నది, ఒకటి ఊర్లను మింగుతున్నది, వ్యవసాయాలను మింగుతున్నది, ఇక్కడి పర్యావరణాన్ని మొత్తాన్ని దెబ్బతీస్తున్నది అనేది ఒక పెద్ద డిమాండ్గా ఉండింది. సరే ఏం చేస్తాం, 7వ హామీ అమలైంది. అలా ఎటు అనుకుంటున్నా 7వ హామీ అమలైంది. అలా చూసిండ్రు కదా, వార్త చూసి ఉంటారు మీరు. 7 మరణించినారు. ఏ ఎన్కౌంటర్లు లేని ప్రజాస్వామ్యబద్ధమైన పాలన చేస్తామన్న 7వ హామీ వల్ల అక్కడ అమలైనట్టే బొగ్గుబాయిల హామీ కూడా 11 సంవత్సరాలైన తెలంగాణ వచ్చి ఏ గవర్నమెంట్ కూడా బొగ్గుబాయిలలో ఓపెన్ కాస్ట్ విధానాన్ని తొలగించలేదు. దానికి వ్యతిరేకంగా పోరాడతామన్న వాళ్ళు ఎవ్వరు కూడా నిలబడలేదు. తర్వాత ఇది కదా అసలు విధ్వంసం, ఇది కదా అసలైన కథ. ఎన్ని పోరాటాలు జరిగినాయో తెలంగాణ వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అక్కడ ఈ విధ్వంసం మీద మాట్లాడిన వాళ్ళు, కానీ అది తీరలేదు. ఇవాళకి కూడా ఒక తీరని కోరిక. ఇది నరేష్ కుమార్ కథ అయితే దీని చుట్టూ అల్లుకున్న ఒక పెద్ద కథ అని చెప్పాలి అనుకున్నాను. ఈ తెలంగాణ ప్రాంతంలో నిజమే ఎవరు వద్దన్నా కాదన్నా కూడా ఇప్పుడే అన్నాను నేను 7 అని ఒక కొనసాగుతున్న ఒక క్రమం ఒకటి. దాంట్లో ఒక ఆబ్జర్వర్గా రాసినాడు దాన్ని, ఎందుకంటే అది నాకు అనుభవం లేదు. అతి ముఖ్యమైనది ఈ పుస్తకంలో ఏంటంటే వాళ్ళ తల్లి చేయి పట్టుకొని పోతున్న ఒక పొల్లగాడు 4వ తరగతి, 6వ తరగతి, 8వ తరగతి, తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చి సిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ పోయి గానా బజానా పెట్టిన ఒక జ్ఞాపకం తప్ప పెద్దవాడి జ్ఞాపకాలు కాదు ఇవన్నీ. అందువల్లనే నికార్స్గా ఉన్నాయి, నిజాయితీగా ఉన్నాయి, నేవుగా ఉన్నాయి. అంటే మామూలుగా పిల్లలు చెప్పిన కథల్లాగా ఉంది, ఒక పిల్లవాడి అబ్జర్వేషన్ లాగా ఉంది. ఈ గోదావరి ఖని అనేది ఒక ఎపిసెంటర్. ఎప్పుడైతే తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్ పోరాటాలు మొదలైనయో ఈ కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలన్నిటి నుంచి కూడా సింగరేణిలో ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రాంతాలన్నిటి మూలాలు ఈ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళే ఇక్కడ సింగరేణి కార్మికులు. దానివల్ల ఇక్కడ ఒక వైల్డ్ ఫైర్ లాగా ఉద్యమం వచ్చింది. నక్సల్బరీ ఉద్యమం ఒక ఎపిసెంటర్గా సింగరేణి ప్రాంతాలని తయారైంది.
రమాకాంత్ అదే సర్వనామం, సంబంధ్ అదే. నిజానికి మొట్టమొదటి రమాకాంత్ కట్ల మల్లేష్ అని ఒక వాచి రిపేరర్, రజబలి, ఎన్ని పేర్లు చెప్పొచ్చు. అక్కడ పుట్టినండి పార్టీలు, అక్కడ మాసిపోయినండి పార్టీలు, అక్కడ వెలిసినండి గ్రూపులు ఎక్కడ లేవు. చక్రపాణి ఒక పెద్ద సిరీస్ రాసినాడు అప్పుడు వార్తలో, ఉదయంలో. అంటే అట్లా ఒక మాఫియా ఎట్లా తయారవుతున్నది, ఈ మాఫియా అనేది ఎట్లా రూపుదిద్దుకుంటున్నాయి. నిజానికి అక్కడ పోరాటాలన్నీ కూడా ఈ మాఫియాకు వ్యతిరేకంగా జరిగినాయి. అంటే ఆయన అంత అంత వాళ్ళ ఊరి మీద పడ్డాడు కాబట్టి ఇవన్నీ రాలేదు. కానీ దీన్ని చుట్టూ ఆవరించి ఉన్నదే నాలాంటి వాళ్ళ ప్రపంచం. నాకు ఆ జ్ఞాపకాలన్నీ కదిలినాయి. మంతని తొవ్వల మామిడి కాసే, ఎంచక 700 కాయలు కాసే, పంచదారతో పైకం బట్టి కంచెడు ఉతకం కైముట్టించి అని జాజిరి పాట ఉంటుంది. మొట్టమొదటి పుస్తకము ఆయన అంతకుముందు రాస్తున్నప్పుడు 1-2 సార్లు 3-4 సార్లు చదివినాను దాన్ని. అరే ఈ పిల్లాడేదో మంచి పని చేస్తున్నాడు, ఈ పిల్లాడి మీద నాకు కొంచెం కోపం ఉంటుంది, ఎందుకంటే భయపెట్టిస్తాడు. ఎప్పటికీ ఎటో పోతుంటాడు, మధ్యలో ఏదో పెడుతుంటాడు, అది పరిశాన్ అనిపిస్తాయి నాకు. అరే ఏంద్రా ఈ పిల్లాడేమో అయితే ఈ అరుణాక్ వీళ్ళు కొంచెం స్ట్రైట్గానే ఉంటారు కానీ పిల్లాడే ఇబ్బంది పెడతాడు, ఎక్కడెక్కడో ఎటో పోతున్నాడు ఏంది అని. అద్భుతమైన పోయిటరీ రాసినవాడు నరేష్. నేను పోయిటరీ మధ్యలో క్షమించాల కవులు ఉంటే నేను చదువుతలేను ఎక్కువ. నేను విమల చదువుతున్నా. విమల థ్యాంక్ యూ, నన్ను కొంచెం ఆమె ఉద్దీపన చేస్తున్నది. ఎందుకంటే ఆమెది నాది ఒక ప్రపంచం ఉంది, మాదో ప్రపంచం ఉంది కాబట్టి ఇంట్రాస్పెక్షన్. సరే ఆ ఇంట్రాస్పెక్షన్ వేరే కథ. కానీ ఈ నరేష్ది ఉంది, అరుణాకు వీళ్ళది. అరుణాకు ఏది ఆలం అనువాదాలు చదువుతుంటారు. ఆశ్చర్యంగా నాకు మోహన్ కూడా నచ్చుతున్నాడు ఈ మధ్యలో ఎందుకో. అంటే ఇట్లా కొన్ని ఉన్నాయి. నన్ను క్షమించాలి కవులు. రవీంద్ర ఉన్నాడు, కోపంగా చూడకు నువ్వు. నేను కవిత్వం చదువుతలేను, నాకు ఇష్టం బాగా కానీ చదువుతలేను. కానీ ఈ మొత్తం కూడా మీరు చివర్లు చదవండి. ఈ పుస్తకంలో బ్యూటీ, ఈ పుస్తకంలో ఒక సౌందర్యం, ఈ పుస్తకంలో మీరు అనుకునే శిల్ప విలువలు. ఇక నేను ఆ సిద్ధాంతాలకు పోను. కానీ మీరు ఏమన్నా అనుకుంటే మంచి కవిత్వం ప్రతి 21 మెమరీస్లో చివరి వాక్యాలు చదవండి. తుది బొదల్లో శాశ్వత మానవుడు అనడం కావచ్చు. ఒక మాదిగోళ్ళ పిల్లగాడు కూర వేస్తాడు. వీళ్ళకుండే రోగం ఒకటి ఉంటుంది, అన్ని ఊళ్ళల్లో ఉండే రోగం. ఆ రోగంతో ఆ కూర తీసుకోరు, పెద్ద కూర అనుకుంటారు. ఈ పెద్ద కూర కనుక మాదిగోళ్ళ పిల్లగాడి నుంచి కూర తీసుకోరు వీళ్ళు. అది కాదురా బాబు, ఇది గొర్రె కూరగా, మటన్ రా, ఈ మటన్ రా అంటే పట్టించుకోరు వీళ్ళు. ఎవరు తీసుకోకపోయాక ఇది బహుశా ఫిక్షన్ అనుకుంటా, ఏదో నిజం కూడా కావచ్చు. ఎందుకంటే ఫిక్షన్ అని ఒప్పుకున్నాడు కాబట్టి ఆ గోడ పక్కకు పడేసిపోతాడు. ఆ కుక్క ముట్టింది చూస్తాడు. ఇప్పటికి కూడా నాకు సిగ్గనిపిస్తుంది అని రాసుకున్నాడు. కవిత్వం అది నిజంగా ఇప్పటికి కూడా సిగ్గనిపిస్తుంది. మరి చిన్నప్పటికే కావచ్చు. కులమతాలు తర్వాత విశ్వమానవులు మనం ఎన్ని కబుర్లు చెప్పినా కూడా బాల్యం నుంచే మన మీద ప్రభావం పడే సామాజిక వాస్తవికతలు ఈ స్టోరీస్ నిండా ఉన్నాయి. అది ముఖ్యమైనది. నేను నిజమే, మేమంతా శిష్టులం కాదు, నేను కూడా శిష్టుని కాదు. మా ఇళ్ళల్లో పుస్తకాలు లేవు, మా ఇళ్ళల్లో పెద్ద పెద్ద పద్యాలు చెప్పేటోళ్ళు లేరు. అసలు మా నాయనకు చదివే రాదు, వాళ్ళ నాయన కన్నా ఇంకా టీచర్, వీళ్ళ నాయన కూడా నయమే. కానీ అట్లాంటి వాతావరణంలో నరేష్ కుమార్ లాంటి ఒక అద్భుతమైన కవి ఎట్లా వచ్చినాడు అనేది నాకు ఒక వింత. ఎక్కడి నుంచి వచ్చినాడు పిల్లవాడు? నిజమేమో అంతనేమో మాకేదో పోరాటాలు అవన్నీ ఉండే మా వెనకాల. మా చైతన్యం అంతా అదే. మాకు బతుకు నేర్పింది అదే, చదువు నేర్పింది అదే, కవిత్వం నేర్పింది అదే, మాకు మాట నేర్పింది అదే, మాకు చైతన్యాన్ని ఇచ్చింది ఆ మూమెంట్. ఆ మూమెంట్ కానీ లేకపోతే మేము లేవు, ఉన్న విషయం అది. అరే వీళ్ళకి ఈ ప్రేరణ ఎక్కడిది? వీళ్ళు ఎక్కడి నుంచి ఇట్లాంటి వాళ్ళు వచ్చినారనేది ఇప్పుడు నాకు ఒక పెద్ద ఒక సబ్జెక్ట్. ఎట్లా వచ్చినప్పటికి కూడా ఒక విస్థాపితమైన నేల మీద నిలబడి ఇదంతా నిజంగా చరిత్రే, కానీ వర్తమానమే. ఇది ఇంకా ఆగలేదు. భారతదేశంలో అభివృద్ధి పేరిట జరిగేది ఏది కూడా ఆగలేదు. ఈ అభివృద్ధి ఇంకింత గోదావరికి ముప్పు తెచ్చే అవకాశం ఉంది. గోదావరి ఇప్పటికే సగం నాశనం అయిపోయి ఉన్నది. గోదావరి ఇప్పటికే తన ప్రభను కోల్పోయి ఉన్నది.
తన జిలుగు వెలుగులను కోల్పోయినది. కూలిపోతున్న క్వార్టర్స్, ఏ బొగ్గుబాయి దొరలైతే నివసించిన 10 bedrooms అవి కూడా కూలిపోతున్న దశకు వచ్చింది. క్వార్టర్లు కూలిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ క్వార్టర్లకు తగిన సౌకర్యాలకు తగిన జనాభా అంతరించిపోతున్నది. కాలనీస్ మసకబారిపోతున్నది. కారణం ఏమిటంటే ఒక రాక్షస యంత్రాలతోటి తవ్వుతున్న ఓపెన్ కాస్ట్ల విధ్వంసం అనేది ఒక దిక్కు మానవ వనరులను దెబ్బతీసింది. మొత్తం ఈ మానవులను దెబ్బతీయడం వల్ల ఉత్తర తెలంగాణ మొత్తం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మీకు తెలియదు, ఉత్తర తెలంగాణలో మీరు ఎక్కడికన్నా పోండి, కరీంనగర్లో ఎక్కడికన్నా పోండి, ఆదిలాబాద్లో పోండి, ఊరికి సింగరేణి వాళ్ళు ఉంటారు. ఆ ఊళ్ళో చివరికి ఇక్కడి ఉద్యోగాలన్నీ పోయిన తర్వాత ఇక్కడ గుడిసెల వాళ్ళ సొంతం కాదు, ఇక్కడి భూముల వాళ్ళ సొంతం కాదు, ఇవన్నీ పోయిన తర్వాత వాళ్ళు ఊర్లలోకి వచ్చి ఎకరమో 2 ఎకరాలు కొని సెటిల్ అవుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. అంటే అది ఎట్లా జరుగుతున్నది? వలస మళ్ళీ రివర్స్ వలసగా మారుతున్నది. ఈ రివర్స్ వలస ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఊరు నుంచి వచ్చింది. మంగళపల్లి అనే ఊరు ఒకటి ఉండేది. ఆ ఊళ్ళో రక్తమాంసాలతో జీవించిన మనుషులు ఉండేవాళ్ళు. ఆ మనుషుల గాథలు, ఆ మనుషుల దుఃఖం ఉండేది. ఆ మనుషులు నడయాడిన నేల వల్ల అంతరించిపోయింది. ఈ అంతరించిపోయిన నా నేలను నేను పలవరిస్తున్నా, మీరు వినండి అని చెప్పినట్టుగా ఈ పుస్తకం ఉన్నది. నేను ఇంతకుముందు వస్తుంటే స్నేహలత, మా ఊరోళ్ళే వాళ్ళు, అంటే మా పక్క ఊరోళ్ళు, ఆమె ఒక పోస్ట్ పెట్టింది. మంగళపల్లి మెమరీస్ అంటే నేను ఇదే ఊరా మా ఊరేనా అనుకున్నా, ఆల్లూరు అది. అంటే ఆమె 9 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ ఊరికి వచ్చిందట. పుస్తకం పంపించినట్టు నరేష్. 9 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చిన ఊరు అంతరించిపోయేదాకా ఉన్నది ఆమె. ఆ ఊరు అంతరించిపోవడం గురించి ఆమె అంటే ఇట్లాంటి ఊర్లు అంతరించిపోయిన వాళ్ళ సమూహాలు ఇంతకుముందు చక్రపాణి వ్యాఖ్యానించినట్టుగా భారతదేశంలో ఈ సమూహాలే ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి నమూనాలు, మన అభివృద్ధి నమూనా అంతా కూడా కార్పొరేట్లకు 1000 ఎకరాలు ఇవ్వడం ఏమిటి అనేది ఎవరు అడగరు. ఈ 1000 ఎకరాలు ఇవ్వడం ఏంటి? ఆశ్చర్యం ఏది? ఈ 1000 ఎకరాలు ఎక్కడి నుంచి తీసుకుంటారు? లగచర్లలో లేదా ఫార్మా పెట్టినా కంపెనీ పెట్టినా ఎక్కడి నుంచి తీసుకుంటారు? లంబడోళ్ళ భూములు తీసుకుంటారు. పోలేపల్లిలో ఏమైంది? పోలేపల్లి వల్ల విషరసాయనాలతోటి నాశనమైంది. మీరు ఈ మధ్యలో వచ్చిన పోస్టర్లో చూడండి, ఇట్లా ఒక ఫోటో ఉంటుంది. చాలా కాలం తర్వాత చూసిన ఒక స్త్రీ ఫోటో, ముఖానికి ఇట్లా బట్ట కట్టుకొని. నాకు ఒక ఊరేగింపులాగా అనిపించింది ఆమె, ఒక్క మనిషి. ఇక్కడ నవాబ్పేట, అది దాని పేరేంది, ఇథనాల్ కాడ మొన్న నిలబడ్డ వాళ్ళల్లో ఎక్కువ మంది స్త్రీలు. దిలావర్పూర్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయించారు. మనం తెలంగాణ ఉద్యమం అంతా చేసినాం కానీ ఓపెన్ కాస్ట్లో రద్దు చేయించలేకపోయినాం. లగచర్ల కూడా ఇంకోటి అవుతుంది. లగచర్లు అదేదో ఉదాహరణ కాదు, ఇది కూడా ఉంది కదా, మల్లన్న సాగర్ ఉంది. కొట్టి తరిమి అందరినీ పంపించేస్తున్నారు. భూములు గుంజుకున్నారు. భూములు గుంజుకున్న వాళ్ళ యాతన మీద చక్రపాణి ఒక కవిత్వం రాసింది. నిజంగానే యాతన అది. మీకు బతుకుంటుంది, అక్కడ ఒక ఆవరణం ఉంటుంది, నువ్వు బతకడానికి ఒక వీలు ఉంటుంది, చిన్నదో పెద్దదో ఒక పని ఉంటుంది. అది కూడా రాశాడు నరేష్. అంటే సింగరేణి, నాన్ సింగరేణి ఈ ఇద్దరు కూడా బతికే వాతావరణం ఉన్నాయన్నీ కూడా వకీల్పల్లె కావచ్చు, మంగళపల్లె కావచ్చు, పెద్దంపేట దాకా కావచ్చు, ఇవాళ నాయపల్లి, సంఖ్యపల్లి కావచ్చు, మా మంటం దాకా వస్తున్నది ఓపెన్ కాస్ట్, ఇవన్నీ కావచ్చు. ఇవన్నిట్లలో కూడా ఎక్కడైతే ఒక బతుకుదేరు ఉంటుందో, ఎక్కడైతే ఒక ఆవరణం ఉంటుందో, సింగరేణి చుట్టూ ఆధారపడ్డ అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ బతకడానికి ఒక రేవు ఉంటుంది. ఇక్కడి నుంచి వీళ్ళు డిస్ప్లేస్ అయిన తర్వాత, ఇక్కడి నుంచి వీళ్ళు విస్థాపితులైన తర్వాత వాళ్ళకి చేయడానికి పని ఉండదు. అది ఆత్మహత్యలకు పురుగొడుతుంది. 3 కేసులు నరేష్ కుమార్, 3 కేసులు అవే. వాడొకడు తాగి చనిపోతాడు, వాడొకడు రాజన్న ఎమడాల రాజన్న దగ్గర చనిపోతాడు. ఆ 3 కూడా విస్థాపితుడై, నిర్వాసితుడై, బతుకుదెరువు లేక ఏం చేయాలనో తెలియక పచ్చని జీవనాలు మాడిపోయిన కథలుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విస్థాపనకి ఇంత ఉంటుంది. మనుషులు పోతారు. విస్థాపన అంటే ఓన్లీ భూములు పోతాయని అనుకుంటాం మనం. భూములతో పాటు మన వృత్తులు పోతాయి, భూములతో పాటు మన
ఆర్థిక వ్యవహారాలు పోతాయి, భూములతో పాటు మన సంపాదనలు పోతాయి, భూములతో పాటు మన బతుకుదెరు పోతుంది. ఆ బతుకుదెరు పోతుంది కనుకనే ఇవాళ ఎక్కడైనా పోరాటానికి సిద్ధమవుతున్నారు. కొత్తగా లగచగలు తీసుకొని అక్కడ మల్లన్న సాగర్లో కూడా భూములు పారించుకున్న వాళ్ళు పారించుకుంటారు కావచ్చు, కానీ అవి కూడా లెక్కలు తీస్తే విచిత్రమైన లెక్కలు తీస్తే భారతదేశంలో భూములు వారేదేవనికి ఉండేదేవనికి ఈ లెక్కలు తీస్తే ఇంకా విచిత్రమైన లెక్కలు తీస్తే భారతదేశం ఒక విచిత్రమైన దేశం కదా. అంటే ఎవడైతే భూస్వామి ఉంటాడో అలా వానికే పడుతుంది, ఎవడైతే భూమి యజమాని ఉంటాడో వానికే పడుతుంది. దళితులకు ఏముండదు, చాలా చోట్ల ఇతర కులాలకు ఏముండదు, బహుజనులకు ఏముండదు. కానీ వాళ్ళ కోసం వీళ్ళు త్యాగం చేయాలంటారు, దాన్ని అభివృద్ధి అంటారు. అది కదా ఇష్యూ. మల్లన్న సాగర్ కావచ్చు, ఇవల్ల ఈవెన్ కాళేశ్వరం లాంటి ఎంత మహా ప్రాజెక్టు కడితే దాని వెనకాలనే మహాదేవ్పూర్ లాంటి ప్రాంతాలు, మా ప్రాంతం అది, అక్కడ నిర్వాసితులైన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోవాలి అంటే భూమి మీద ఇంత బతుకుదేరున్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? అందుకే మంగళిపల్లె కూడా ఎక్కడికి పోవాలనే ఒక తల్లాట నుంచి, మంగళిపల్లెలో జీవనాన్ని కోల్పోయిన ఒక తల్లాట నుంచి నరేష్ కుమార్ సూఫీ, థ్యాంక్ యూ నరేష్ కుమార్ సూఫీ, లేకపోతే ఏంటన్నా ఒక తల్లాట నుంచి, ఒక ఆర్తి నుంచి ఎందుకు వచ్చిందో ఆలోచన. కానీ నేను అందుకే అన్న, ఈ అరుణాకులు వీళ్ళందరూ నాకు కొంచెం అర్థమైతలేరు. వీళ్ళు ఈ తరంలో ఎట్లా వీళ్ళు ఇట్లా ఉన్నారు, మనుషులుగా ఉంటున్నారు, వీళ్ళు సజీవంగా ఉంటున్నారు, సజీవంగా ఆలోచిస్తున్నారు, ఎట్లా సాధ్యం ఇది అని అనుకుంటున్నా. సజీవంగా ఉండి సజీవమైన రాతలు రాసిన నరేష్ కుమార్కి సలాం చెప్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత అవి కేవలం తన అనుభవాలు, కథలు మాత్రమే కాదు, అది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా. ఆ కథలు బహుశా అది ఇప్పటికి చాలామందికి అర్థమై ఉంటుంది. అల్లవన మాట్లాడుతున్నప్పుడు మాఫియా అని ఒక మాట అన్నారు, కానీ అంటే కాస్త చరిత్ర, రాజకీయాలు ఈ ఆసక్తి ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, మాఫియా స్వరూపం గడిచిన 2 దశాబ్దాల్లో చాలా మారిపోయిందని నా అవగాహన. ఇదివరకులాగా మాఫియా నాకు ఈ పని ఇవ్వు, నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వు, ఇందులో నీకు ఈ కమిషన్ ఇస్తానే మాఫియా కాదు. మాఫియాలో ఒక ప్లేయరే పరిపాలనలోకి వస్తారు, పాలసీలు వాళ్ళు కలిసి డిసైడ్ చేసుకుంటారు. అది కొత్త మాఫియా. ఇప్పుడు మనం అట్లాంటి మాఫియా రాజ్యంలో ఉన్నాం మనం. నాకేం ఒక పార్టీ అనేది ఏం లేదు, చెప్తున్నా ఆ అవగాహనలో నుంచి చెప్తున్నా నేను. ఇప్పుడు విశ్వనాథ్ గారు మాట్లాడతారు. బహుజన తాత్వికుడిలా కనిపించే నరేష్ కుమార్ సూఫీ రాసినటువంటి మెమోరీస్ ఆఫ్ మంగళపల్లిలో ముందు మాటలో 4 మాటలు రాయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సూఫీ. ఎప్పుడూ సాదా సీదాగా కనిపించే సూఫీ వెనకాల ఇంత విషాదం దాగుందా అన్న విషయం మనకు కథలు చదివిన తర్వాత అర్థమవుతుంది. సో పుస్తకం గురించి చాలామంది చింతనపరులు, బుద్ధిజీవులు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి ఏమీ లేదు. సందర్భోచితంగా ఒక పాట పాడదలుచుకున్నాను నేను. గూడుగట్ట గుహలనొదిలి గుండెరాయి చేసుకున్నది, కండలను కరిగించి కన్న కలలను పండించుకున్నది. గూడుగట్ట గుహలనొదిలి గుండెరాయి చేసుకున్నది, కండలను కరిగించి కన్న కలలను పండించుకున్నది. సేదదీరి మనసులోన శక్తి ఏదో ఉన్నదనుకొని భక్తియుక్తులు దారబోయగా ముక్తినొసగా శక్తి ఉట్టే. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. భాష మీద దాడి చేస్తివి, బతుకు మీద దాడి చేస్తివి, భరత జాతిని తరతరాలుగా బహువిధాల బాధ పెడితివి. భాష మీద దాడి చేస్తివి, బ్రతుకు మీద దాడి చేస్తివి, భరత జాతిని తరతరాలుగా బహువిధాల బాధ పెడితివి. ఎవరి నమ్మకాలు వారివి,
ఎక్కిరించే హక్కు ఎక్కడిది, అగ్గికి సెద ఎట్లా పడుతుంది, నిగదీసి అడుగుతున్న కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చివరిగా కామ్రేడ్ అరుణాంక్ మాట్లాడు. ఏదో ఇందాక విశ్వనాథ్ మాట్లాడుకుంటా బుద్ధులు తిట్టిపోయాడు, చింతనపరులు బుద్ధిజీవులని. మంగళపల్లి ఇందాక అల్లమన్న చెప్పినట్టు, చక్రపాణన్న చెప్పినట్టు గోదావరి కని పక్కనే ఉంటుంది. గోదావరి కని ఎట్లా పుట్టిందంటే ఈ పక్కనున్న పల్లెలన్నీ సింగరేణి మింగేస్తుంటే వాళ్ళందరూ వలస రావడం, లేదా ఆ పక్కనున్న పల్లెల ప్రజల నెత్తురు చెమటతోటి గోదావరి కని పుట్టి పెద్దదై ఇవాళ ఒక వృక్షం అయింది. ఊరుకు పోవడం చాలా మందికి నోస్టాల్జియా, నాకు అది నోస్టాల్జియా కాదు. ఎందుకంటే ఊరు చాలా గాయాలు చేస్తుంది. వాళ్ళ నాన్న విద్యా వాలంటీరు మంగళసారులో కొడుకు అవుతాడు. మాకు సొంతం స్కూల్ ఉండేది, ఒక 600-700 స్ట్రెంత్ ఉండేది. పెద్ద సారుల్లో కొడుకే కానీ మాదిగ సారుల్లో కొడుకే అవుతాడు వాడు. అట్లా కాకుండా ఇంకోలాగా అవ్వడానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ ఒప్పుకోదు. దీని మీద ఎంతమంది చరిత్రకారులు మాట్లాడినా, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యాలు గాంధీ అన్న, మార్క్స్ ఇంకొకటి ఈ గ్రామీణ సమాజాల కోసం మాట్లాడినా చాలా అంటే వీళ్ళిద్దరు చెప్పిన సందర్భాల్లో మెకనైజేషన్ ఉద్యోగాన్ని తీసేస్తున్నది. మార్క్సిస్ట్ ఎకానమీ కానీ మార్క్సిస్ట్ సిద్ధాంతం కానీ మెకనైజేషన్కి వ్యతిరేకం కాదు, కానీ ఆ మెకనైజేషన్ పేరు మీద ఉద్యోగాలు పోవడానికి వ్యతిరేకం. ఈ మంగళపల్లెలు ఊరికే పోవు. ఒక్క మంగళపల్లె కాదు, చాలా పల్లెలు ఉన్నాయి. పెంచకల్పేట ఉంది, అది న్యూ పెంచకల్పేట అయింది, మారేడువాక పోయింది, న్యూ మారేడువాక అయింది. కనీసం అక్కడ నుండి వాళ్ళ పక్కకు జరిగి ఇల్లు కట్టుకున్నారు. పోతన కాలనీలు లాంటి కొత్త కాలనీలు గోదావరి కని చుట్టూ తెలిసాయి. కానీ మొత్తానికి నువ్వో నేనో మాట్లాడుకుంటే పోతే ఇవాళ నా ఊరు ఉన్నది, నా ఇల్లు ఉన్నది, సొంత ఇల్లుంది కాబట్టి ఆ ఇల్లు అడుగు జాగుంది, వేరే చోటు ఉంటున్నా కూడా పోయి చూసుకుంటే జ్ఞాపకాలు పంచుకోవడానికో లేదా మాట్లాడుకోవడానికో స్నేహితులు ఇంకా ఊర్లలోనే ఉన్నారు. ఊరే లేనప్పుడు నువ్వు పోయి ఊరి గురించి ఏం మాట్లాడుకుంటావు? సో ఇది ఊరే పోయిన వాడి ఆదుల తలపోత. దాన్ని తెలుగు సాహిత్యంలో నిజంగా ఈ మధ్య కాలంలో చాలా నోస్టాలజిక్ సాహిత్యం వస్తుంది. ఆ నోస్టాలజిక్ సాహిత్యం అంతా ఒకేలా ఉంటుంది. ఈ మాట అంటే చాలా మంది వీటన్నిటిని ఒకనే ఘాటును ఎట్లా కడతారంటే ఏముండదు బాస్, నీ ఊరు ఎట్లుందో నా ఊరు అట్లే ఉంది. నీ ఊర్లో చిరగొని ఆడుతావు, నేను చిరగొని ఆడినా, నువ్వు క్రికెట్ ఆడినావు, నేను క్రికెట్ ఆడినా, కానీ అంతకు మించి ఏముంది? అంతకు మించి ఏముంటుందంటే నువ్వు కేవలం ఆ నోస్టాలజియాని దాటి ఊర్లో ఉన్న బతుకుల్ని చూసినప్పుడు, అక్కడ మనుషుల్ని చూసినప్పుడు, మారుతున్న మానవ సంబంధాలను చూసినప్పుడు, లేదా అక్కడ వచ్చినటువంటి ఆర్థిక సంబంధాలు చూసినప్పుడు ఆ కథ కొత్తది అవుద్ది. కథ రాయడం ద్వారానే కథ కూడా అవుతాడా, కవిత్వం రాయడం ద్వారానే కవి అవుతాడా అంటే ఆర్ట్ ఈజ్ నాట్ ఫర్ ఆర్ట్ సేక్ అని అన్నాం కదా. సో ఆర్ట్ ఈజ్ నాట్ ఫర్ జస్ట్ అన్ ఆర్ట్ సేక్. సో ఆర్ట్ ఇవన్నిటిని రిప్రజెంట్ చేయాలి. ఇవన్నీ మాట్లాడితే దీన్ని చాలా సీరియస్గా, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఈ మార్క్సిస్ట్ ఉద్యమం, ముఖ్యంగా విప్లవ రచయితల సంఘం లాంటి ఒక రచయిత సంస్థలు ఇట్లా మాట్లాడితేనే సాహిత్యం అని చెప్పి ముద్రేశారు. తెలుగు సాహిత్యంలో ఉన్న విమర్శకులంతా వాళ్ళే. ఎక్కడి నుండి శ్రీశ్రీ దగ్గర నుండి మొదలు పెడితే వాళ్ళ కాక్చేయం దాకా మా దాకా అదే ట్యాగ్ మోస్తూ వస్తున్నాం మేము. కానీ అది కాదు కదా జీవితాన్ని. నువ్వు ఏం చూస్తున్నావు కథను? అట్లా చూడకుండా మనం కథలు ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు దీన్ని మ్యూజింగ్స్ అంటారు, కథలు కాదంటారు, వ్యాసాలు అంటారు. అసలు ఏది కథ? ఎట్లా చెప్తావు నువ్వు ఇది కథ ఇది కాదని? మా అమ్మమ్మ కథ చెప్పింది, అదే కథ, ఇంకేముంటుంది? ఆ రోజు ఇవాళ కథ చెప్పి 7 చేపల కథ చెప్పేది. అందరికి అదే 7 చేపల కథే చెప్తారు. చెప్పి రేయాల రాజు వేటకు పోయి ఇంటికి చేపలు తీసుకొచ్చి నన్ను ఒకటి ఎండలేదు అని చెప్పి ఆపేసి రేపు పొద్దున నువ్వు గుర్తు చేయి, ఇక్కడ నుండి నీకు చెప్తా, మళ్ళీ ఫస్ట్ కానీ చెప్పా అంటది. ఆ మళ్ళీ చెప్పడం సీరియల్ అయింది. సో ఇప్పుడు మా అమ్మమ్మ రాయలేదు కాబట్టి ఆమె కథకురాలు కాదంటే ఎట్లా? సో ఈ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు, ఈ జీవితాల నుండి వచ్చిన వాళ్ళు ఒక భిన్నమైన వ్యక్తీకరణ రాస్తుంటారు. ఇప్పుడు అల్లం రాజయ్య ఎందుకు మనిషి లోపల విద్వాంసాన్ని రాయగలడు, కదీర్ ఎందుకు కాదర్లేడు రాయగలడు, పస్నూర్ రవీందర్ ఎందుకు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రాయగలడు, సూఫీ మంగళపల్లి మెమోరీస్ ఆఫ్ మంగళపల్లి ఎందుకు రాయగలడు అంటే వాళ్ళు ఆ జీవితాన్ని చూసి వచ్చారు కాబట్టి రాయగలడు.
అట్లా చూడకుండా నువ్వు బయట నుండి రాసినప్పుడు దాంట్లో ఏమో ఉంటుంది తప్పితే అంత ఉండదు. ఇది అనువాదాల విషయంలో, కథలు రాసే విషయంలో బోల్డ్ అంత డిస్కోర్స్ సాహిత్యంలో జరిగింది. సందర్భం మంగళపల్లిది కనుక మంగళపల్లి సింగరేణి వచ్చి రే ఈ కిందున్న భూమి మాది, మీరు ఇక్కడ నుండి మూసుకొని వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోయినారు అంతే. సింగరేణిలో ఎట్లుంటుందంటే R&R ప్యాకేజ్ అని మాట్లాడుతున్నాడు డెవలప్మెంట్లో. మనం R&R ప్యాకేజ్ చాలా మందికి ఉండదు, ఎందుకంటే వానికి ఇల్లు ఉంటుంది కానీ ఇల్లు అడుగు జాగా కంపెనీది. నువ్వు ఇల్లు కట్టుకున్న జాగా నాది కదా, నా జాగా మీద ఇన్ని రోజులు ఇల్లు కట్టుకున్నందుకు ఉల్టా నువ్వే నా మీద కట్టాలని కంపెనీ కేసు పెడుతుంది వాడి మీద, కనుక వాడు ఊరు వదిలేసి పోవాలి. ఇవి చాలా అమికబుల్గా జరిగినట్టు కనిపిస్తుంటాయి. వాడు పోయాడని బాధపడుతున్నాడు. నువ్వు దాన్ని ప్రతిఘటిస్తే ఏమైందంటే ఇవాళ దండకారణ్యం లాంటి ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ బస్తర్లో ఏం జరుగుతుందో, మణిపూర్లో ఏం జరుగుతుందో అట్లా జరుగుతుంది. సో మంగళపల్లెలు ఇవాళ చాలా మామూలుగా కనిపించినా, మల్లన్న సాగర్లు కొంత హింస కనిపించినా, నువ్వు ఎప్పుడైతే ఈ నేల నాది అని ప్రకటిస్తావో, ఇక్కడ నుండి వెళ్ళను అని ప్రకటిస్తావో, అది మణిపూర్లో, కందమాల్లో ఇంకొకటో అవుతాయి. ఈ కథల వెనుక కేవలం దీన్ని మంగళపల్లి వరకే చూసి వదిలేయలేము. దాంట్లో చాలా సీరియస్ పొలిటికల్ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. రమాకాంత్ వస్తాడు, ఒక రమాకాంత్ కాదు, ఆ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. ఇందాక అన్నట్టు అల్లమని అన్నట్టు అక్కడ చాలా పార్టీలు పుట్టి అక్కడ అంతరార్థం అయ్యాయి. సింగరేణిలో వారం జీతాలు ఉన్నప్పుడు హఫ్తా సిస్టమ్ ఉండేది. మనం బాంబే సినిమాల్లో చూసేటువంటి హఫ్తా సిస్టమ్. వాడు బయటికి రాగానే వాని దగ్గర నెల జీతం నుంచి బలవంతంగా లాక్కునేటువంటి ఒక వ్యవస్థ ఉంది. యూనియన్లే లాక్కునేది. నువ్వు కూరగాయల మార్కెట్కు పోయి ఒంటరిగా మహిళ పోయి చాలా సేఫ్గా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, అక్కడ ఉద్యమాలు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులన్నీ మారాయి. సో ఈ మంగళపల్లె డైరీస్ అనేది కేవలం వాడొక్కడిదే కాదు, ఇట్లా చాలామంది ఉన్నారు. మనకు వాడు తెలుసు కనుక ఈ పుస్తకాన్ని చదివాం కనుక మాట్లాడుతున్నాం. కానీ కనీసం వాళ్ళ కథలు రాసుకోలేనటువంటి ఊర్లు చాలా ఉన్నాయి. కనీసం మాట్లాడేందుకు, రాసుకునేందుకు చదువు రాక, మాట్లాడుకునేందుకు గొంతులున్నా, ఈ భాష అర్థం కాక ఉండేటువంటి ఊర్లు, మనుషులు మన చుట్టూతే చాలా ఉంటారు. ఇప్పుడు ములుగు జిల్లాలోకి పోతే గుత్తుకోయలని ఉంటారు. హిస్టారికల్గా చూస్తే గుత్తుకోయలు అనేటువంటి కమ్యూనిటీ లేదు, కోయ కమ్యూనిటీ. వాళ్ళని గుర్తుకోవడం ప్రభుత్వం అంటుంది కనుక మనం అంటున్నాం అంతే. సో వాడు అక్కడ ఇల్లేసుకుని ఉంటాడు. మీరు ఇక్కడికి సంబంధం లేదు, మీరు ఛత్తీస్గఢ్ వాళ్ళు వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిపోవాలి. అంటే అడిగి వాడిది కదా, నువ్వే వాడి వాళ్ళు చెప్పడానికి. నీ రాజ్యాలు పుట్టకముందు, నీ ప్రభుత్వాలు రాకముందు, నీ సోకాల్ డెమోక్రసీలు, భారత రాజ్యాంగాలు రాకముందు అడుగును పట్టుకొని ఆదివాసులు ఉన్నారు. వాళ్ళ కోసం ఇవాళ మాట్లాడడం చాలా చట్ట వ్యతిరేకం అని, అదొక సంఘ విద్రోహ కార్యకలాపం అని వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళకు ఇంకొక ట్యాగులు వేస్తూ తీవ్రంగా దాడులు చేస్తున్నటువంటి క్రమంలో ఈ మంగళపల్లి డైరీస్ కొంత ఒక నిట్టూర్పునిస్తాయి అంతే, అంతకు మించి చెప్పుకోవడానికి లేదు. ఈ సభకు వచ్చిన అందరికీ నిర్వాహకుల పక్షాన, నరేష్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక నాటకం కింద వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సభను త్వరగా ముగించాలి కనుక వచ్చి ఇంతసేపు విన్నందుకు, ఈ మాటలు చెప్పుకునే అవకాశాన్ని కలిగించినందుకు సూఫీకి, రేగి అచ్చులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సూఫీ ఇప్పుడు 2 మాటలు మాట్లాడి ఈ సమావేశాన్ని ముగిస్తాడు. సరే బంద్ చేస్తున్నా అని చెప్పేసి పోవాల్సింది. ఇట్లనే ఈ మాటలు 2 చెప్పుకొని, లేకపోతే ఇది జరుగుతుంది అనే మాట కూడా బయట రాకముందే ఊళ్ళకి ఎట్లా వెళ్ళగొట్టబడ్డాం. సొంత భూమి, సొంత ఊరు మాట్లాడడానికి 2 మాటలు సొంత వెళ్ళినప్పుడు దాన్ని చెప్పుకోనికి ఒక సఫకేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు అంటారు కదా, సూఫీ కోపం వస్తుంది, సూఫీ బూతులు మాట్లాడు, సూఫీ లాంగ్వేజ్ మాట్లాడతాడు, వాడి మాట వాడు చెప్తాడు. దాన్ని మర్యాదగా చెప్పుడు అలవాటు వల్లే అట్లా నిలబడి మర్యాదగా ప్రశాంతంగా ఉండే టైం లైఫ్ ఇవ్వలే. ఎక్కడ నిలబడ్డా కూడా కరెక్ట్ ప్లేస్ ఏం దొరకలే. అది కోపం లెక్క కనిపించవచ్చు కానీ అది స్వభావం. అది అంటే నా ఎక్స్ప్రెషన్ అంతే. దాన్ని ఎక్కడ దాచిపెట్టాలనుకోలేదు. దాన్ని యాక్ట్ చేసేంత టైం కూడా ఇవ్వలేదు. యాక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం లైఫ్లో. ఎందుకంటే లోపలి దాచిపెట్టుకుని ఎదుటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఇస్తూ మర్యాదగా మాట్లాడడం చాలా అద్భుతమైన విషయం. కానీ అది చేయలేకపోయాను. సరే ఇట్లా లైఫ్ నడిచిపోతుంది కదా, ఏదో ఒకటి మళ్ళా గుర్తుపెట్టుకోనికి, నన్ను గుర్తుపెట్టుకోవడానికి స్పెషల్గా ఏం ఉండాల్సిన అవసరం లేదు. కోట్ల మంది వచ్చి వెళ్ళిపోతూనే ఉన్నారు. అందులో మనమేం ప్రత్యేకంగా ఉండొద్దు. కానీ ఒక ప్లేస్ లేకుండా పోవడం, భూమి లేకుండా పోవడం, అది నాకు ఒకసారి విచిత్రంగా. మనిషి చచ్చిపోతాడు, వాడి ఫోటోను ఏదో పెట్టుకుంటాం, ఒక 2-3 జనరేషన్ల తర్వాత ఫోటో కూడా ఉంటుందో ఉండదు, అయిపోతుంది. వాళ్ళ తర్వాత తరాలు గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు వాడికి.
ఒక దగ్గరికి వెళ్తే ఇప్పుడు మల్లన్న సాగర్ అన్న వాళ్ళ ఊరు గురించి మొన్న చెప్తే అట్లా వెళ్తే నీళ్లు తగ్గిపోయినప్పుడు ఆ ప్లేస్ ఇట్లా ఉంటుంది ఇక్కడ కనబడ్డదని మా పిల్లలు చూపించిన. రేపు పొద్దున చూపి నీకే ప్లేస్ ఉండదు మాకు అక్కడ, పెద్ద లోయ ఒకటి ఉంటుంది. అంటే మేము తిరిగిన మట్టి జ్ఞాపకాలతో సహా పూర్తిగా పోయింది. అంటే ఇప్పుడు నేను చెప్పుకుంటే నేను ఇట్లా రాసి పెట్టుకుంటే తప్ప ఆ ఊరు కానీ ఆ ఊళ్ళో ఉన్న మనుషులు కానీ అది ఇంకేం లేదు. రేపు పొద్దున పోతే అరే ఈ ప్లేస్లో ఉండదు కదా అని చూసుకొని కూడా ఆ ప్లేస్ కనబడదు. సో అది చెప్పాలనుకున్నా. రెండోది అక్కడ నుంచి వచ్చేసినాక ఇట్లా తిరుగుతా అక్కడ ఇక్కడ బతుకుతూనే ఉన్నాం కదా. ఇట్లా బతికేయడానికి మా డాడీ లెక్కను, అమ్మ లెక్కను, రవికిరణ్ సార్ లెక్క, కిషన్ అన్న లెక్క ఇట్లా ఉన్న మనుషులందరూ ఉన్నారు కదా. వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి సలాం చెప్పుకుంటా. అండ్ ఇట్లా బతికినందుకు, ఇప్పుడు బతుకుతున్నందుకు, ఇంకొక రోజు ఇంకో మహా అయితే ఇంకో 7, 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా బతుకుతాం కదా, దానికి కూడా ముందొచ్చి నాకు సపోర్ట్గా ఉండే మనుషుల కోసము, నాతో తిరిగే మనుషుల కోసం, నాతో కొట్లాడే మనుషుల కోసము అందరికీ ఒకసారి థ్యాంక్ యూ.